ఫస్ట్ క్వశ్చన్, నీ ఇంటిలో దేవుడి భయం ఉందా లేదా? Do you have the fear of the Lord in your house or not? ఇప్పుడు మీరు పలుక్కోండి, నా ఇంటిలో దేవుడి భయం ఉందా లేదా? Do I have the fear of the Lord in my house or not? ఎంటైర్ జీవ గ్రంథంలో 2 ఇన్సిడెంట్స్ అన్నది జరిగింది. In the entire Bible, there are 2 certain incidents that took place. అబ్రహాం చెప్తాడు అబీమెలెకుతో, నీ రాజ్యంలో దేవుడి భయం లేదు కాబట్టే నేను ఈ విధంగా శారాని నా చెల్లెలనే చెప్పినాను అని. And Abraham says, there's no fear of the Lord in the country, in the place of yours. That's the reason I was forced to tell that Sarah was my sister. అలాగే రాహాబు వేగుల వారిని తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రాజు మనుషుల్ని పంపించినప్పుడు ఎవరు ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పుద్ది. At the same time, Rahab was hiding the spies, and when the king came and asked, she simply refused, telling, I do not know who had come here. Nobody came here. అంటే అక్కడ కూడా దేవుడి భయం లేదు. That means there's no fear of the Lord even in that particular country. అబద్ధాన్ని చూడట్లా, మనుషులు ఎందుకు అబద్ధం చెప్పారు, చెప్పకూడదు కదా అని చూస్తారు. నేను అక్కడ అబద్ధాన్ని చూడట్లేదు, ఆ అబద్ధాన్ని దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడం చూస్తున్నాను. నేను I'm not telling about the lies, but I'm seeing the intention by which it was spoken by Rahab. కానీ అందరూ కూడా అబద్ధం చెప్పాలని మాత్రం నేను ఎంకరేజ్ చేయను. But at the same time, I'm not encouraging you that you start speaking lies. ఎందుకంటే అబ్రహాం యొక్క ఉన్న ఫెయితే వేరే, ఎందుకంటే విశ్వాసమునకే తండ్రి అని చెప్పినారు. Because Abraham was called as the father of faith. అంటే అన్నిట్లోనూ ఆలోచించే విషయంలో గాని, ప్రవర్తించే విషయంలో గాని, దేవుడి దగ్గరికి వదిలి అతన్ని తాను తగ్గించుకుని అడిగే విషయంలో గాని అన్నిట్లోనూ కూడా హంబుల్నెస్ కనిపించింది. Because you can clearly see Abraham was a very humble person, the way he used to inquire of the Lord, seek God for his guidance, and always ask God what he has to do. అవన్నీ కూడా నీకున్నాయంటే నువ్వు అబ్రహాంవే. If you also have that humble like attitude, inquire of the Lord of everything, then you also can be considered as Abraham. నువ్వు You go to any place. ఎండిపోయిన స్థలానికైనా వెళ్ళు, నువ్వు అడుగు పెట్టిన తర్వాత అక్కడ పచ్చగా మారుతుంది. You go to any dry place also, because of you stepping in the place, that land will become green and ఏది nature. పట్టుకున్నా కూడా వెళ్ళి నేతిలో పడినట్టు పడతావు. So therefore, whatever you do, you will really fall in a prosperous place and will be blessed. స్టేట్మెంట్ తీసుకుంటున్నావా, డిసిషన్ తీసుకుంటున్నావా, అది సెకండ్ క్వశ్చన్. The second question is, are you giving importance to your empty statements, or are you making a decision and sticking to the decision? అంటే స్టేట్మెంట్ అనుకో, నేను నీకు ఇష్టంగానే ఉంటున్నాను అనేది అది స్టేట్మెంట్. Statement is when people say, Lord, I will be the way you want me to be. అది నీలో ఉందనుకో, అన్ని విషయాలలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తావు. But if that decision and whatever you've spoken is abiding in you, then you will make a very good decision in all aspects of your life. మీ అపరాధమును మీ పాపములను పరిహరింపడు. జోషువా 24:19 and 20 చదువునానా. యెహోషువ 24వ అధ్యాయము 19-20 వచనములు. జోషువా 24th chapter 19 and 20 verses. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు. ఆపేనానా, ఏముంది అక్కడ? What is that? But Joshua said to the people, you cannot save the Lord, for he is a holy God. He is a jealous God. He will not forgive your sins. నేను చెప్పాను కదా, ఎవరు చెప్పారు ఇది? దేవుడు చెప్పారా, ప్రవక్త చెప్పాడా? I told you, who told this? Was it spoken by God or was it spoken by the prophet? ఇక్కడ ప్రవక్త అంటున్నారు, మీరు ఆయనను సేవింపలేరు అని చెప్తున్నాడు. Here the prophet is telling, you cannot serve. యెహోవా పరిశుద్ధ దేవుడు, For the Lord God, రోషము గల దేవుడు. the Lord is a holy God and he's Okay. a jealous God. సింపుల్ గా ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మీ ప్లేస్ లో కూర్చున్నాను అనుకో, If I was sitting in the midst మీ of you, ప్లేస్ లో కూర్చున్నాను అనుకో, if I was sitting in the midst of you, ఆయన సిలువ మరణము అని ఈ నోటితో సులభంగా చెప్పలేను. I will not tell Jesus was గుండె crucified in a పగిలిపోతుంది, very గుండె casual way. మండిపోతుంది నాకు. I cannot say it in a very casual way that Jesus was crucified on the cross, because my heart will melt when I talk and think about it. ఎప్పుడు నేను కదా ఉండాలి ఆ ప్లేస్ లో. I will always evaluate myself and say, I should have been in that place. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా చేయలేరు.
Whatever Jesus did, even parents cannot do. పేరెంట్స్ కూడా చేయలేరు పిల్లల కోసం ఆ విధంగా శిలువ మరణానికి వెళ్ళడం. Parents also cannot sacrifice their lives to the children Statement the way Jesus ఇచ్చేవచ్చు. did. But people can make a statement. కదా, ఒక లేడీ ఇద్దరిని తీసుకొచ్చి, యేసు నీ కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరిని నా బిడ్డలను కూర్చోపెట్టుకో అని అంటున్నారు. The mother of James and John came and told, why don't you make each of my sons to sit on the left and the right కదా when you come into your kingdom? అన్నప్పుడు మీరు నాకు మీరు నన్ను ఆర్డర్ చేస్తున్నారా లేకపోతే మరి ఏం అడగడానికి వచ్చారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అని అడుగుతారు. The Lord says, do you know what you're asking for? Can you drink the cup that I'm going to drink? మీరు ఏం అడుగుతున్నారు? కుడివైపున ఒకరు ఎడమవైపు ఒకరు కూర్చోపెట్టమని నువ్వు వచ్చి అడుగుతున్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు నన్ను ఏం అడుగుతున్నావో నీకు తెలుస్తుందా? You're asking for a position and a status, but do you know what is it that you're asking and what it comes across? తెలుస్తుంది, నీ కుడి పక్కన నా కొడుకు ఒక కొడుకుని ఎడం పక్కన ఒక కొడుకుని కూర్చోపెట్టమని అడుగుతున్నాను అని అంటది. And she says with a human understanding, yeah, I know, I want my children to be on the one on the left, one on the అయితే right. నా గిన్నెలోనిది తాగగలవా, నేను తీసుకునే బాప్తిస్మం నువ్వు తీసుకోగలవా అని అడగడం And జరిగింది. then immediately the Lord was asking, if that's the case, can you drink the cup that I'm about to drink, and can you take the baptism that I'm going to take? తీసుకోగలను. Immediately the reply comes, yes, of course I can. స్టేట్మెంట్. These are all statements. చిన్న అవమానం వస్తే తట్టుకోలేరు. People cannot bear a small insult. ఎవరైనా ఒక నింద వేస్తే తట్టుకోలేరు. People cannot bear even a small ఒక humiliation. మాట అంటే తట్టుకోలేరు. A small word also people cannot bear. అంత తట్టుకోలేకుండా గుండె పగిలిపోయేటట్టు బాధపడి దుఃఖపడిపోయి అటువంటి ఆలోచన కలిగి ఉండి క్రీస్తు దగ్గరకు వచ్చి తీసుకోగలను అని ఎంత ఎంత సులభంగా మాట్లాడుతున్నారు. See how simply people can say, yeah, I can take baptism. I can do whatever you do, Lord. దీనినే నువ్వు దేవుని సేవించలేవు అని అంటే. This is exactly the meaning that you cannot serve the Lord. అర్థమైందా? You understand? మీరు దేవుణ్ణి సేవింపలేరు అని అంటే మనం స్టేట్మెంట్స్ ఎన్నైనా ఇచ్చేవచ్చు. నేను దేవుడి కోసం నిలబడతా, మీతోనే ఉంటా, మీరు చెప్పిందే వింటా, మీరేమంటే అంటే ఇది మనకి స్టేట్మెంట్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం వచ్చి మేము దేవుణ్ణే సేవిస్తాము అని అన్నప్పుడు మీరు దేవుని సేవించలేరు అని చెప్పేశాడు. People can make statements by telling that I will serve the Lord, I will do whatever he says, I will go wherever he tells me to go, I will do whatever he tells me to do. But these are all empty statements. That's the reason why Prophet Joshua was telling, no, you actually cannot serve the ఎన్ని living God. సంవత్సరాల నుండి విసిగిపోయి ఉంటారు. How many times God would have been vexed? మా దేవుడు మా తండ్రి అబ్రహాం, మా ప్రవక్త మోషే అని చెప్పి క్రీస్తుని సిలువ వేసేశారు. The ones who told that God is our father and Abraham is our father and Moses is our prophet are the ones who crucified Jesus. కదా, అందుకే వాక్యం ఏం చెప్తుంది? What does the word say? ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం యాక్సెప్ట్ చేయదు, ట్రూత్ ని యాక్సెప్ట్ చేయదు. మరి నువ్వు దేవుణ్ణి సేవింపలేవు అన్న పదం ఎందుకు వచ్చింది? And why did Joshua say that you cannot serve the Lord? ప్రతి తప్పులోను పాపంలోను నువ్వే ఉంటావు, దేవుడు ఉండడు. You are there in every sin and transgressions. God was not there at all. నువ్వు పాపం చేస్తున్నావు, కానీ ఆ పాపం చేసిన దాంట్లో నీలో దేవుడు ఉంటే తప్పక పశ్చాత్తాపంతో బయటకు వచ్చే మార్గం నీకు దొరుకుతుంది. I'm telling you, even if people fall and fail into sin, and if God is found inside your life, for sure he will tell you about your sin, he will convict you and ensure you turn back towards the Lord. అప్పుడేమవుతుంది? నీ గిల్ట్, నీ పాపాన్ని, నీ దోషాన్ని దేవుడు మోసుకుంటూ నీకు విడుదలను దయచేసి ఆ భారం నుండి బయటికి తీసుకొస్తారు. Then what would God do? He will take away the guilt from you. He will take and carry away all your transgressions, నా iniquity and భర్త నా sin. మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా బిజినెస్ బాగుండాలి, నా షాప్ బాగుండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదించబడాలి, దేవుడు నన్ను తలగా పెట్టాలి అని అంటే నీలో పాప క్షమాపణ ఉండాలి. If you want to be blessed, if you want the transformation in your near ones and dear ones, your family members, one of the most important things is you should be receiving the forgiveness of your sins. అంతే. రాహాబునైతే ఆమె క్రియలను బట్టి మంచి ప్రవర్తనను బట్టి ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీనే కాపాడటం జరిగింది. And because of the good works చెప్పింది of అబద్ధమే. Rahab, though she spoke lies, it was to protect the children of God, and she and her family were protected. శరీరము చూస్తే వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క శరీరము. If you see her physically, her character, she was a prostitute. నోరు పలికితే అక్కడ అబద్ధము. But what she was speaking was absolute lies to కానీ her. దేవుడి దృష్టిలో ఘనత,
ఆశీర్వాదము. But in the sight of God, it was glorious and it was well క్రీస్తు accepted. వంశావళిలో ఒక స్థానము 5 స్త్రీలలో ఒక స్త్రీ కింద ఉంది. And she is one of those women who have been accepted and added into the genealogy of Christ. వ్యభిచారం చేసిన స్త్రీని చూస్తావేమో, దేవుడు చూసే విధానానికి నువ్వు చూసే విధానానికి చాలా డిఫరెన్స్. Amen. You might see a woman as a promiscuous woman or a adulterous woman, but the way God sees a person when she repents and the way you see her with the same character is totally different. అందుకే అన్నారు, నా ఆలోచన నీ ఆలోచన వంటివి కాదు, నా మార్గంలో నీ మార్గముల వంటివి కాదు. ఆకాశము భూమి ఎంత దూరం ఉంటుందో నీ ఆలోచనకి నా ఆలోచనకి, నీ మార్గానికి నా మార్గానికి అంతే దూరం ఉంటుందని వాక్యం చెప్తుంది. Your ways are not my ways, neither are your thoughts my thoughts. As far as the heavens are high above the earth, so are my ways and thoughts, says the Lord, from the book of Jeremiah chapter 55. అందుకనే వాక్యంలో ఏమన్నారు, నా మార్గంలో అన్యాయమైనవని చెప్తున్నారా ఇశ్రాయేల్ జనాంగంలారా, మీ మార్గంలే కదా అన్యాయములైనవి అని ఎందుకన్నారా మాట? Why did the Lord look into the Israelites and at us and says, are you telling that my ways are not just? Your ways are not just and fair. కదా, రాహాబుకి కుటుంబాన్ని కాపాడుకుంది. అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి ఓయ్ ఎంటర్, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి గర్భము మూసివేయడం జరిగింది. When it comes to the point of Rahab, the Lord saved her and her family. But when it comes to Abraham, the Lord ensured that Abimelech and all the kingdom, their women's womb was barren. They could not bear child. They were punished. మరి దేవుడు భయమే లేకుండా అబద్ధం చెప్పిన ఫ్యామిలీస్ ఏమవుతాయి? So what will happen to the people who don't have the fear of the Lord and they falsely gossip and tell lies? సోదొమ గొమొర్రానే. For sure their lives will be like that of Sodom కదా, and Gomorrah. అగ్ని అంటే పైనుండి అగ్ని గంధకాలు రానవసరంలా, Not necessarily there has to be a fire of brimstone falling పైనుండి upon the అగ్ని family. రాని, ఎలాగా? Let the fire come. నీ అర్పణని రిసీవ్ చేసుకోవడానికి రాని. Let the fire that comes from God come and consume your offering and take it, accept your కదా, offering. అది అగ్ని. That is the true fire. దావీదు యొక్క ఆ అర్పణని దేవుడు ఏ విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది? పైనుండి అగ్నిని పంపే యాక్సెప్ట్ చేయడం In జరిగింది. the case of David and the case of Elijah, how was their offering accepted? Fire came down from heaven and consumed the offering. ఆ స్థాయిలో ఉండాలి మీరు. You need to be in that position. దేవుడు అన్నది గోడ మీద కాదు God is not there on the wall. కదా. అందరికి నాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టం, ఆ దేవుడు నీకు చాలా ఇష్టం, కానీ ఆ దేవుడు భయం ఉందా? You say you love God, but do you have the fear and reverence of God? భయం ఉందా? Do you have the బయట fear? అడుగు పెట్టినా కూడా భయం అన్నది నీ లోపల ఉండాలి. Even if you step outside, you need to have the fear of the Lord continuously ఒక in your life. చెప్పుడు మాట వినేటప్పుడు కూడా నీకు దేవుడు భయం ఉండాలి. Even when you are hearing a gossip, you need to have the fear of నువ్వు God. నోరు తెరిచి మాట్లాడేటప్పుడు కూడా దేవుడు భయం ఉండాలి నీకు. Even when you are speaking, you need to have the fear of the Lord. ఇది దైవ జ్ఞానం అండి. ఈ దైవ జ్ఞానంలోనికి నువ్వు ఎంటర్ అయ్యావనంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ కామ్ గా ఉండాలనేది ఆటోమేటిక్ గా ఆ దైవ జ్ఞానము నీ శరీరాన్ని టేకప్ చేసుకుని, టేక్ ఓవర్ చేసుకుని నిన్ను నడిపిస్తూ ఉంటుంది. When you have the fear of the Lord, that fear and reverence of the Lord will ensure that it will give you wisdom as to how to talk, when to talk, what to talk, and do whatever it is according to the will of God. కదమ్మా, ఇక్కడ చూస్తే ఇక్కడ రోషము కలిగిన దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు అని అంటున్నాడు ఇక్కడ. Joshua said to the people, you cannot serve the Lord, for he is a holy God. He will not forgive your transgressions nor your sins. సేవించలేరు అని ఇశ్రాయేలు జనాంగానికి చెప్పి, మీరు సేవించలేరమ్మా అని అంటున్నారు. Here Joshua is telling you cannot serve the Lord because he is jealous, he is holy. కానీ అతని హృదయం లోపల బాధ, దుఃఖము, దేవుడిని వాళ్ళని క్షమించండి, వాళ్ళని తెచ్చుకోండి అన్న ఆ మనస్తత్వము, కానీ పైకి మాత్రం మీరు వాళ్ళని సేవింపలేరమ్మా. ఎంత బాగుంది ఆ యాటిట్యూడ్ కదా, చాలా బాగుంది కదా. Externally Joshua was telling you cannot serve the living God for his holy and jealous God, but internally he was crying out to the Lord for mercy and compassion. Lord, save them at any cost. ప్రతి తప్పులోను పాపంలోను దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు లేడనుకో నువ్వు నిజమైన పశ్చాత్తాపం ఉండదు. దేవుడు ఉంటే తప్పక నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది. నువ్వు వెంటనే ఆ దేవుడు క్షమాపణ పొందుకుని బయటకు రాగలుగుతావు. కానీ
నిన్ను నువ్వు హంబుల్ చేసుకుంటూ ఉండే మనస్తత్వము నీకు దొరుకుతుంది. ఇదే మీకు సైన్, గుర్తు నేను చెప్తున్నాను. In your sin, whether it's intentional or unintentional, if God is there inside your life, He will convict you and ensure that your sins will be forgiven and you will be blameless and guiltless. But if God is not to be found inside your life, for sure you have not been forgiven of your sins, because you will repeat and you will not even bother that you have sinned. రెండోది చెప్తా, రెండో గుర్తు. ఫస్ట్ గుర్తు ఏంటి? నువ్వు చేసిన పాపంలో గాని తప్పులో గాని, ఇప్పుడు దావీదు చేసింది మామూలు తప్పు అయితే కాదు, చాలా భయంకరమైంది. కానీ నిజమైన పశ్చాత్తాపం వలన వెంటనే తన పాపానికి క్షమాపణ దొరికింది, కానీ తన దోషానికి మాత్రం పాప పరిహారానికి సమయం పట్టింది. The first point was this: when you have received the forgiveness of sins, you will stay humble in your life. In the case of David, though he was forgiven of his sins, he was not forgiven of his iniquities. They were ఎందుకంటే still remembered. దావీదు చేసిన దానికి దావీదు యొక్క శత్రువులందరికీ కూడా తెలిసిపోయింది. అక్కడ దేవుడి నామానికి దోషం వచ్చింది, దావీదుకి చెడ్డ పేరు రాలేదు. David did not get a bad name, but the name of the Lord was continuously blasphemed among the enemies because they came to know of David's sins. అయినా కూడా దావీదు గెలిచేశాడు. అక్కడ But కూడా even there also David నేను overcame. కూడా మీరు గెలవాలని చూస్తాను, మీరేమి గిల్ట్ గా ఫీల్ అవ్వాల్సినది, ఆ గిల్ట్ మోయడానికి ఒకరు ఉన్నారనేది మర్చిపోవద్దు. Amen. I also want you to overcome and be confident, because I don't want you to be guilty, because you have a person who is able to bear your sin and make you guiltless. నువ్వు నిలబడాలని అనుకుంటే నీ బాధ గాని దుఃఖం గాని అవమానం ఏదైనా సరే మోయడానికి రెడీగా ఉన్నానని వాక్యం చెప్తుంది. If you are able to bear the guilt, if you are able to ask for genuine repentance of forgiveness, God is able to bear your guilt. రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడే క్షమించాలని కోరుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను క్షమించే విధంగా నువ్వు పశ్చాత్తాపడుతున్నావా లేదా అన్నది రియలైజ్ అవ్వవు. And when you are asking for forgiveness of God, you should always focus whether God is able to forgive you or not. But you should not tell God to forgive and you take things for granted that you have been forgiven. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాలని కోరేసుకుంటావు ఫస్టే. You will say you have asked for forgiveness and you expect God to immediately forgive you. దేవుడు నన్ను క్షమించే విధంగా నాలో నిజమైన పశ్చాత్తాపం ఉందా అనే ప్రశ్న వేసుకుంటావు నువ్వు. You will instead ask a question: is my repentance genuine enough, true enough that God will be in a position to forgive my sins? ఇది మా ప్రభు, నేను తప్పు చేశానని క్షమించండి, నిజంగా తప్పు చేశా, మళ్ళీ ఆ తప్పు చేయను అని నువ్వు చెప్పొచ్చు. అంటే నువ్వు దేవుని క్షమించమని అడుగుతున్నావు, క్షమాపణ అడుగుతున్నావు, కానీ దేవుడు క్షమించే విధంగానే నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా అన్న ప్రశ్న వేసుకుని అప్పుడు స్టార్ట్ చేయి. You might say statements: Lord, I'm repenting genuinely, please forgive of my sins. But what is more important, you should know whether your repentance is it validated in the sight of God, that He's able to forgive you or not. కదా, అటువంటి మనుషులు దేవుణ్ణి సేవించగలుగుతారు. These kind of people, for sure, they can serve the living God. రెండోది, తప్పు చేసినప్పుడు, అది తప్పు అని తెలిసినప్పుడు నేను తప్పు చేశానే అన్న ఆలోచన ఉండాలి, కానీ ఎవరు ప్రొవోక్ చేశారు, ఎవరు ఏం చేశారు వాళ్ళు అని చెప్పి ఇంకొకరి మీద నింద వేస్తున్నావు అంటే నీకు పశ్చాత్తాపం, నీకు క్షమాపణ లేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపం మరలా నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది. Your repentance should be personalized. It's about you. You need to ask forgiveness of the sins, not blame others, not justify your sins and say because of this, because of that temptation, because of this I was forced to sin. హ్యూమన్ నేచర్ ఏంటి తెలుసా? What is human nature? ప్రేయర్ చేసేటప్పుడు గాని, ఎవరికైనా మాట్లాడేటప్పుడు గాని, ప్రభువా నువ్వు అబ్రహామును ఆశీర్వదించలేదా, లోతును కాపాడలేదా అని చెప్పి ప్రేయర్ చేస్తారు. Most of the people in the prayers, they say, Lord, did you not save Abraham? Did you not bless Abraham? Did you not bless so and so person in the Bible? అదే తప్పు చేసినప్పుడు యూదా తప్పు చేయలేదేంటి, But when they sin, they అహాబు say, తప్పు చేయలేదేంటి, but when they sin, they also mix characters. What about దావీదు Judas? తప్పు చేయలేదేంటి, What about Ahab? What about David? Even they sin, they మరి say. పేతురు కూడా చాలా సార్లు చేశారు కదా. And they also say even Peter has sinned so many times. వాళ్ళంత దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను చెప్తున్నాను, అటువంటి వారు ఉండరు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఇటువంటి వారు ఉండరు, ఇటువంటి వారు మరలా ఉండకూడదు అని కూడా ఉంటది. These kind of people should not have known the way of the truth. It's good for them even if they were not born. కదా, నీ ప్లేస్ లో నేనుంటే What will I do if I were in your నా place? గురించి ఆలోచిస్తా, పక్క వాళ్ళ గురించి కదా. వాళ్ళు నాతో పాపం చేయించిన, వాళ్ళు నాతో అపరాధం చేయించిన, వాళ్ళు నాతో అబద్ధాన్ని నమ్మించిన,
నేను దేవుడికి ఏ విధంగా ఉంటానని ఆలోచిస్తాను కానీ వాళ్ళ మీద నేను బ్లేమ్ చేయను. I will not blame anybody, though I was influenced or tempted or enticed because of anybody. I will not focus on them. I will rather blame it on myself and focus on my repentance alone. ఆ ప్లేస్ లో కూర్చుని వాక్యం వింటే If you sit like that and hear the word of God, తీసుకునేది అట్లా ఉంటుంది. that's how your receiving would be. కానీ కాపరి గాని ఒక ప్రవక్త గాని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ అబద్ధ బోధ ఉంది, ఎక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నది ఆ ప్రవక్త వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా గుర్తించి గ్రహించి సంఘాన్ని మంచి మార్గంలోనికి నడిపించగలుగుతారు. Therefore, either a prophet or a shepherd will understand this, discern this, and then lead the congregation into the right path. కాబట్టి ఎప్పుడు వాళ్ళు చేయలేదండి నన్ను అంటున్నారు, వాళ్ళు అలా అనలేదా నన్ను అంటున్నారు. ఇక్కడ మీరు ఇది తప్పు చేశారు అంటే నువ్వు చేయలేదా అని అన్నావు అంటే వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరు. When somebody is pointed at their mistakes or sins and the other person says, what about you? You're also like that. You also act in నిజమే, a ఇది different way. దేవుని తెలిసిన వ్యక్తి అయితే ఆ క్యారెక్టర్ ఉండదండి. ఇదైతే నేను గుర్తు చెప్పేస్తాను. ఇది కూడా గుర్తులు మీకు చెప్తున్నాను నేను. These are the signs. A person who has known Lord or Lord has known him will never ever blame others or compare himself to others and say, why even they have sinned. They will కదా rather blame వాళ్ళలో themselves. లేని మంచిని మనం క్రియేట్ చేసి పొగిడితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. And when the persons are flattered, when talk about good things about the person when it doesn't exist, they very happily receive it. ఎందుకంటే సాతానికి అదే ఇష్టం. Because Satan likes people when they appreciate. అందుకే నువ్వు పశ్చాత్తాపంలో కూడా నువ్వు దేవుడు యాక్సెప్ట్ చేసేటటువంటి పశ్చాత్తాపం ఉందా లేదా అన్నది నువ్వు దేవుడు నన్ను క్షమించే విధంగా నాలో నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా అన్న క్వశ్చన్ నేను చెప్తే కాదండి, అది మీకు మీరే వేసుకోవాలి. It's not a question that you learn. It should be spontaneous. You should be self-learning. You need to ask this question. Is my repentance genuine enough that God is able to forgive my sins and వాళ్ళు తప్పు iniquities? చేయలేదా వీళ్ళు తప్పు చేయలేదా కాదు, అప్పుడు వాళ్ళు తప్పు చేయలేదా అన్నావంటే నీ తప్పులన్నీ నీ ముందుకు వస్తాయి. When you say, why even that person has committed sin and why are you telling it to me, means then God will ఒకటి remember your నేర్చుకోండి sins మీరు, even more. Learn this. వాళ్ళు వీళ్ళు మీకు అనవసరము. It's నీ not, గురించి ఆలోచించు. it's not about others at all. Even if you are lewd or enticed వాళ్ళు or tempted, it's all చేయగలరా about you. లేరా వాళ్ళకి అనవసరం, నీ గురించి ఆలోచించు. Whether they are able to transform themselves or not, you need to think whether they're తప్పు going to. చేసేటప్పుడు నేను తప్పు చేస్తాను చెప్పి వాళ్ళు తప్పు చేశారని అనొద్దు. When you have sinned, say, I have sinned. Don't say that person made me to sin. నువ్వు చేయగలవా లేదో చూడు, వాళ్ళు చేయగలరా లేదా అనేది నీకు అనవసరం. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. You be sure that you should transform your life. Don't focus on whether they're going to transform or not. You need అంటే to mind your own ఈ business. కనెక్షన్ ఉందనంటే నువ్వు దేవుణ్ణి సేవింపలేవు. If you have this wrong kind of attitude, blaming others, justifying your sins, you cannot serve God. నువ్వు దేవుని సేవించలేవు కాబట్టి నీకే ఘనత, నీ శరీరానికే ఘనత, నీకే మంచి రావాలని, నిన్నే మెచ్చుకోవాలని, నీ పేరే రావాలని కోరుకుంటున్నావంటే నువ్వు దేవుని సేవించట్ల, నిన్ను నువ్వు సేవించుకుంటున్నావు అక్కడ. Therefore, you are not serving God, you are serving yourself. You have become a God by yourself. అందుకే ఇక్కడ యెహోషువ కూడా ఏమన్నారు, అక్కడ ఇశ్రాయేలు జనాంగం మీద నమ్మకం లేదు, ప్రవక్తకి నమ్మకం రాలేదు. Prophet Joshua was not convinced that the people that they'll not be in a position to serve God. చదవండమ్మా 16, 17, 18 వచనాలు చదవండి. జోషువ 24. 17, 18 verses. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుము గాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజల మధ్య అందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. మరి ఇది ఎందుకు ఇంత చెప్పాక కూడా ప్రవక్త మీరు సేవించలేరండి అని ఎందుకన్నాడు? In the verses of 16 to 18 of Joshua 24, the people were convincing the prophet that we will serve the Lord for he is our God. Why is it Joshua the prophet was not getting convinced? పలికేశారు కదా, అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారు. ఇంకొకరైతే కరిగిపోతారు, కరిగిపోయి కొవ్వొత్తులకు కరిగిపోయి అలా పారుతూ ఉంటది. If someone says verses 16 to 18 to you, you will even melt and say, wow, what a wonderful మేము repentance. శాపగ్రస్తులు అవుతామని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసారు They also made a statement that the curse will come upon us. కదా, if we don't serve God. చేసినంతా చేసేసారు.
But they were doing all sorts of దేవుణ్ణి wrong things. విసిగించేశారు, They were vexing God దేవుణ్ణి continuously. బాధ పెట్టేశారు, They were grieving him to the దేవుణ్ణి core. దేవుడే కాదని కూడా పలికేశారు. And they were also went to the extent telling that he cannot be మోషేని God. నమ్మనే లేదు అసలు. They never believed Moses. నువ్వేనా పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుని అని కూడా మాట్లాడేశారు. They also said, you are not only holy, we are also holy. అందరినీ బాధ పెట్టేశారు. They grieved everybody. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. And after everything, what kind of statement they ఐగుప్తు made? దేశం నుండి దాసుల గృహంలో నుండి మమ్మల్ని మన తండ్రుల్ని రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచిక మరి 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 దేవుడు కాదు అన్న చెప్పినప్పుడు గుర్తుకు రాలేదా? దేవుని పక్క పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా? When they said he is not God, when they forsook God, why is it that they're not able to make a statement like this? Now they are making a statement. మరి అప్పుడు శాపగ్రస్తులు మధుము కాకంటే ఇప్పుడు శాపగ్రస్తులు కారా? Now when they say we are going to be cursed, means what about then? Were they cursed then? ఇదేనమ్మా స్టేట్మెంట్స్ అంటే. This is what is called a దయచేసి ఈ statement. లైఫ్ ఎవరు లీడ్ చేయొద్దు. This kind of life should not be so in your life. ఇప్పుడు నుండి నువ్వు తీసుకునే నిర్ణయంలో నీకు క్లారిటీ ఉండాలి. Whatever decisions, ప్రవక్తలకు వచ్చి చెప్పడము, దేవుడికి చెప్పడం కాదు. నీకు క్లారిటీ ఉంటేనే నువ్వు వచ్చి మాట్లాడు, నీకు లేనప్పుడు రావద్దు. you need to be clear in the statements or commitments that you are going to give. Not that you go tell to the prophets or go and write it down. Be clear in what you're speaking. చెప్పేశారు, మీరు ఈ దేవుని సేవించలేరని చెప్పేశారు ఇక్కడ ప్రవక్త. Joshua very clearly told, the prophet very clearly told, you cannot serve the మరి living God. అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు గొప్ప సూచక క్రియలు వాళ్ళకి? Why is it they were not able to remember the great signs that God had ఐగుప్తులో done? నుండి మమ్మల్ని తీసుకురాలేదని అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? Why they couldn't remember the Lord doing great నీళ్లు లేవని miracles in Egypt? విసిగించేశారు, They vexed God to the core that there is no మాంసం water. లేదని విసిగించేశారు, They were really causing grief that there is no మోస meat. కిందకి రాలేదని విసిగించేశారు. When Moses delayed his coming, they were very aggressive. మోసేకి దేవుడికి వ్యతిరేకంగా మనుషుల్ని రెడీ చేసి 250 మందిని సపరేట్ చేశారు. They were rebellious against Moses and God and prepared 250 people దేవుని against God. విసిగించేశారు, They really caused grief to God. దేవుని శోధించేశారు, They tempted God. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేశారు, They grieved the Holy Spirit. ప్రవక్తలకి విరోధంగా మాట్లాడేశారు. They spoke against the prophets. అంటే ప్రతిదీ కూడా ఇలావన్నీ చెప్పేటప్పుడు వాళ్ళు నీతిమంతులుగా, వాళ్ళు చాలా మంచోళ్ళుగా వాళ్ళకి కనిపించుకున్నారు వాళ్ళు They were appearing as if they were righteous in their own eyes. కదా. సడన్ గా బుద్ధి వచ్చేసరికి ఆ అగ్ని వంటి మహాశ్రమలు, కష్టాలు, బాధలు, ఆ డౌన్ ఫాల్ వచ్చేసరికి ఐగుప్తు నుండి బయటకు తీసుకురాలేదా, ఈ విధంగా సూచక కార్యాలు చేయలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్పుకుంటూ వస్తున్నారు. But their lives turned out to be like a hell-like situation, like a fiery furnace-like situation. Then they started remembering because they lost all hope. They were మరి in ఎందుకు such a గుర్తుకు situation. రాలేదు? మరి Why they were not able to remember చెప్పులు God? చిన్నబబ్బలేదు, బట్టలు చెరగలేదు, మరి అవి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? Why they didn't remember God when their footwear did not get worn out or their clothes did not become worn out? మనం వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేవచ్చు, ఆ మాటలు కరిగిపోతారు అనుకుంటారేమో. We can give a statement so that to please others. No. నిజమైన పశ్చాత్తాపం చాలా ముఖ్యం. A genuine repentance is very important. ఇక్కడ ఏమన్నారు, ఇంత చక్కగా చెప్పుకుంటూ వెళ్ళారు. మనము నడిచిన మార్గములు అన్నిటిలోనూ, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను, అంటే నువ్వు ఈ లోకంలో ఎటువంటి మనుషుల మధ్యలో ఉన్నావు? సైకోలు ఉంటారు, కోపకాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పే వాళ్ళు అంటారు, అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళు ఉంటారు, వేగుల వారు లాగా కూడా వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. You are living in a crooked and a perverse generation where people can be like spies, people can be psychos, people can be lunatics, people can be murderers, people can do to any extent they can derail you. చాలా అమాయకంగా ఉంటారు. They will be looking as if they're having a baby face and they're innocent. ఈ 250 మంది కూడా ధూపార్తులు పట్టుకుని రాలేదా యెహోవా సన్నిధికి? What happened to the 250 rebellious people? Did they not carry the incense of the Lord, the fire incense to the Lord? దేవుడు ఏం చెప్పారు? What did the Lord say? వాళ్ళు ఎలాగో భూమి మింగేసింది, ఆ ధూపార్తులన్నీ ఎరండి, అవి పవిత్రమైనవి. But the Lord was saying, pick up those incenses that these people are carrying because the earth has already swallowed this. నీ చేతిలో ఉన్న ధూపార్తులు పవిత్రమైనవే, But కానీ the hands- నువ్వు పవిత్రమైనది కాదు You are impure, but the one that you are holding, that is pure. కదా. నీ లోపల ఉన్న క్యారెక్టర్ వేరే ఉండొచ్చు, కానీ నువ్వు పలికే వాక్యం చూసి దాన్ని తీసుకుంటా, అది తీసేసుకునండి ఇంక నీలో ఉండదు. ఎందుకంటే విన్న వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. Because the word that you heard has become in vain. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, మీరు సేవించలేరు అని చెప్పేశాడు. That's the reason Joshua very clearly told in 19 and 20 verses that you cannot serve the living God. క్రూరమైన మైండ్ సెట్ ఉన్న ప్రజల మధ్యలో నుండి కూడా నడిపించుకుంటూ ఇశ్రాయేల్ జనాంగం మీద ఒక్క రాయి పడకుండా కాపాడుకుని దేవుడు తీసుకొస్తే వెంటనే దేవుడి మీదనే రాయి వేయడానికి రెడీ అయిపోయారు వీళ్ళు.
The Lord God did not want to put any difficulty or push the people into any wrong kind of situation. But these people wanted to throw stones at God, a big rock upon కదా God. మన కోసము ఆ దుర్మార్గులందరినీ దూరం పెట్టలేదా దేవుడు అని కూడా ఇప్పుడు గుర్తుకొచ్చారే, అప్పుడు ఎందుకు గుర్తుకు రాలా నీకు? And these people were remembering how the Lord drove out the Amorites and all in the midst of them. Why they were not able to remember then? But all of ఓ ఇప్పుడు నీకు ఆ మనుషులు గుర్తుకొచ్చారా? మరి ఆ మనుషులతో సహవాసం చేసినప్పుడు గుర్తుకు రాలా? why is it you're not able to remember when you were having fellowship with the Amorite kinds of people, and now that you're remembering that God drove you out of వాళ్ళతో them, వ్యభిచారం చేసేటప్పుడు గుర్తుకు రాలా? when you were having illegal sexual relationship with them, you did not remember then? వాళ్ళతో కలిసి వాళ్ళు ఏ విధంగా చెప్పారో వాళ్ళ దేవుళ్ళని ఆరాధించినప్పుడు గుర్తుకు రాలే? దేవుళ్ళు అని అంటే దానికి అర్థము దేవుణ్ణి వదిలిపెట్టేసి వెళ్ళే మనస్తత్వం గురించి మాట్లాడుతున్నా. When you're talking about worshiping those gods, is because you have departed from the living God, thereby you are worshiping the false gods. మరి అవన్నీ చేసి ఇప్పుడు సడన్ గా ఏంటో అక్కడి నుండి మమ్మల్ని ఎలా గుర్తుకొచ్చింది? అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? How did you remember God all of a sudden? Is it because of your problems that you were not able to remember God then? By herself. స్పిరిచువల్ గా ఎదగాలంటే ఎప్పుడు తెలుసా, నీ శరీరాన్ని నువ్వు అసహించుకుంటేనే నువ్వు నీ ఆత్మీయ శరీరం బయటకు వస్తుంది. When you start hating or abhorring your physical fleshy body, that's when your spiritual body will ఇది gain life ఎప్పుడు and కూడా grow. పులకరించిపోతూ ఉంటది. Because the body which is పొగిడితే of చాలు flesh, పులకరిస్తుంది. the body which is flesh will be flattered by those flattering ఇది ఉంది words. చూడు, దీనికి బుద్ధి ఉండదు, ఎప్పుడు చూస్తే దీని పొగడాలని చూసుకుంటది. The flesh, the body will always wants appreciation from the people, wants only good ఏసి food. 4 కొట్టావనుకో లోపల ఉన్న స్పిరిచువల్ బాడీ బయటకు వస్తుంది. But when you spank your own body of yours because it's operating in the flesh, then the spiritual body will gain life and బయటకు grow. వచ్చిన వెంటనే ఆత్మీయ శరీరముతో అంత ఆత్మీయ వెలుగుతూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కన్ను ఆర్పకుండా చూసి ఏంటంటే మీలో ఏదో డిఫరెంట్ ఉందండి, మీ మాటలో కానీ బిహేవియర్లో కానీ చాలా డిఫరెంట్ ఉంది, మీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో బాధ దుఃఖము పోతున్న ఫీలింగ్ ఉంది అని చెప్పారు అని అంటే నీ ఆత్మీయ శరీరం బయటకు వచ్చిందని అర్థం. Your spiritual body, when it has come forth, when it is dominating, then people will look at you and say, there's something significant in you. The way you speak, the way you talk, the way you counsel, people will get attracted to that spirit that is inside you. ఓర్పు ఓపిక ఎలాగంటే నీ ప్రాక్టికల్ లైఫ్ లో నేర్చుకుంటావు. 19వ వచనం చూడండి మళ్ళా. 19వ వచనము. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా. అంతవరకే. మీరు యెహోవాను వదిలేసి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను ఆయన మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయును. ఈ వాక్యము ఇప్పుడు వరకు కూడా పనిచేసేదేనండి. నువ్వు దేవుడు నిన్ను దర్శించిన దినములో జ్ఞాపకం లేకపోతే ఏం జరుగుద్దో అక్కడ రాయబడి ఉంది. ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉన్నవన్నీ మీ మీదకి రాబడకుండా జాగ్రత్త పడండి అని కూడా వాక్యం చెప్తుంది. The word of God very clearly says that this is what is mentioned in the book of the prophets, and it also says, see to that these things do not come upon you, that is mentioned in the book of the prophets. Because the Lord says, if you forsake the Lord and serve foreign gods, then he will turn and do you harm and consume you after he has done you good. కదా, కానీ వీళ్ళకి పాపం చేసినప్పుడు తప్పుడు చేసినప్పుడు అన్ని చేసేసిన తర్వాత వరకు కూడా వాళ్ళకి ఏం తెలియదు. ప్రాబ్లమ్స్ నెత్త మీదకి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశారో అవన్నీ జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం. When they were doing well, everything was fine. They were not able to remember the way they grieved God and vexed God, but they were in doldrums. Their life was messed up. Then they were able to recollect all God had done in their life. స్టేట్మెంట్స్ కదా 16 to 18 వర్సెస్ స్టేట్మెంట్స్ అవునా కదా. When it comes to verses 16 to 18, were they not empty statements that they were making to us? మేము శాపగ్రస్తులం అవుతామనే చెప్పారు వాళ్ళు అక్కడ. They said we become cursed if we leave God. ఆయన గొప్ప కార్యాలు చేశారనే చెప్పారు. మరి These are the ones who said God has done great మరి చెప్పిన miracles. వాళ్ళే ఎన్నో చేసుకుంటూ అయిపోయారు. Did they not commit so many of mistakes? మరి ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చాక కూడా మీరు దేవుని సేవించలేరు అని చెప్పేశారు. ఇంకోటి ఏమన్నారు, మరలా కూడా మీరు వెళ్ళారంటే మరలా మీకు మేలు చెయ్యాలన్నా కూడా మీకు మేలు జరగదని కూడా చెప్పేసింది. Even when the people were telling that we will serve God, Joshua simply said, no, you cannot serve God because you are like this, because God is jealous, God is holy. But these people were again warned that again if you commit sin, these things will come upon you. జ్ఞాపకం చేసుకోండి,
Remember. మీరు పలికిన మాటల మీదనే మీరు స్టిక్ అయి ఉన్నారా? అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. Are you sticking to your own words, your own commitments, whether it's positive or negative? అందులో ఆఖరికి స్టేట్మెంట్ లో కూడా నువ్వున్నావా దేవుడు ఉన్నాడా లేదో కూడా చెక్ చేసుకోండి. Finally, check whether God is there or you are there in the statement that you made. అప్పుడే నీకు జవాబు దొరుకుతుంది. Only then you will get an answer. అప్పుడు ఈ 19th verse లో ఇందాక మీరు చదివినట్టు ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైంది? మీరు దేవుని సేవించలేరు, శక్తి చాలదని కూడా చెప్పేశారు. మీరు దేవుని సేవించడానికి మీకు శక్తి చాలదు అని కూడా చెప్పేశాడు అక్కడ. Even when the people were making statements in verses 16 to 18, Joshua from 19 to 20 told you cannot serve him, and you don't have the ability, you don't have the power to serve him, you don't have the strength to serve him. ఎందుకన్నాడు? Why did he say this? నీ ఆలోచన ఏంటి? What are your thoughts? ఇంటికి వెళ్తావు, కూర్చుంటావు, ఎవరైనా చూసినప్పుడు నీకు ఆలోచన ఏంటి? You go to your house, you'll see somebody, and what are the thoughts come? వాళ్ళు చేయలేరు, నువ్వు చేయగలుగుతావు They cannot do, but you can do. కదా. వాళ్ళు చేయలేరు, నువ్వు చేయగలుగుతావు ఉంటావు. నువ్వు చేసే దాని మీద దృష్టి పెట్టు, కానీ వాళ్ళు చేయలేని దాని మీద దృష్టి పెట్టకూడదు. You focus upon whether you are going to do or not. Don't focus when somebody is not able to do. రెండోది, నీ అండర్స్టాండింగ్ ఏంటి? నువ్వు లోపల ఏం పలుక్కుంటున్నావు? Second thing, what is your understanding? What is మరి your అలా అయింది కదా, మరి ఇలా అయింది కదా అని అంటే పోయావు, ఆలోచనలోనే పోయావు, నువ్వు దేవుని సేవించలేవు. And that is gone for you because you cannot serve God. నీ ప్లేస్ లో నేనుంటే ఇది ఒక్కడే తీసుకుంటా, నేను చేయగలిగితే చేస్తా, లేకపోతే లేదు. If I were in your place, if I can do it, I will say yes, I can do. Otherwise, I will not pass it on. మిగతా others. వాళ్ళని చూసి నేను కరెక్ట్ అని అనుకోను, మిగతా వాళ్ళని చూసి నేను పర్వాలేదు కదా అని కూడా అనుకోను. I will not compare myself and say I'm better than the other person. I will not allow the other person to. అది అనుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుడి కన్నా గొప్పగా నువ్వు అనుకుంటున్నావు అని అర్థం నా దృష్టిలో. In my eyes, you are considering yourself greater than God when you say that I can do, I would have done better. Why did you do దానినే it? గ్రహింపు అంటే నీ అండర్స్టాండింగ్ లో కూడా దేవుడు లేడు. That means God is not there in your understanding also. కాబట్టి దేవుడు ఇక్కడ జోషువ నిజమే చెప్పాడు. Joshua said the truth. మీ ఆలోచన చేత, మీ బలం చేత దేవుణ్ణి పవిత్రతను చేరుకోవడం చాలా కష్టం. You cannot attain holiness because of your impure thoughts and the way of your thinking. కదా, ఎందుకంటే ఒకళ్ళు రెబ్యూక్ చేశారంటే మన ఆలోచన వెళ్ళిపోతూ ఉంటది. Because when someone rebukes you, you get disturbed. Your thoughts ఒకటి run. వాళ్ళు చేయలేదా అనైనా వెళ్తాది, రెండు నన్నే అంటారనే వెళ్తాది. Two possibilities. One, you will say, what? Even he has done, even that person has done. Or the second thought that will come is, why always people are pointing at me? Why they're targeting me? కదా, వర్షిప్ లో మనం పాడుతూ ఉంటాం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే సమస్తము చేయగలను అని చెప్పి మనం వర్షిప్ లో పాడుతూ ఉంటాం. You are singing the song finally, not by strength, not by might, but by a Holy Spirit. You say that it's just a song. పరిశుద్ధాత్మ ఉంటేనే నీ ఆలోచన కంట్రోల్లో ఉంటది. నీ ఆలోచన కంట్రోల్లో ఉందా అంటే ఉంది అని రాస్తాము, కానీ ఉండదు. You will say, is your thoughts in control? You will say, yes, my thoughts are in control. But only when the Holy Spirit is there, your thoughts cannot be under అందుకే control. వాక్యం చెప్తుంది, That's what the word says. నీ ఆలోచనతో నీ బలంతో నువ్వు ఏమి చేయలేవు. దేవుడికి తెలుసు నువ్వు చేయగలవా లేదా అన్నది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుణ్ణి యాక్సెప్ట్ చేయి, నిన్ను యాక్సెప్ట్ చేసుకుంటానికి చూడొద్దు. You cannot do anything with your own strength and power. Rather, accept it, and you can do it with the help of God only. నీ ఆలోచనతో నీ బలంతో దేవుని పవిత్రతకు నువ్వు చేరుకోలేవు. With your thoughts and with your strength, you cannot attain holiness that God is expecting from you. ఎందుకంటే ఎప్పుడు పడతావో ఎప్పుడు నిలబడతావో నీ చేతిలో లేదు. Because you do not know when you will stand and when you will fall. ఆయన్ని సేవిస్తే నువ్వు పడవు అన్నది నీకు తెలుసు, పడినా నిలబడతావు అన్నది నీకు తెలుసు. But when you serve him, you'll know for sure that you will not fall or fail away. But even if that be the case, you will be quick to stand and regain your position. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను పడను అని మాత్రమే నీకు తెలుస్తుంది. And even simplify, you will know for sure that you will not fall. ఎందుకంటే నీ ఆలోచన, నీ బలము, నీ శక్తి నువ్వు అది నీ శరీరం నీకు చెప్పుద్ది, కానీ దేవుడైతే నో అంటారు. Your thoughts, you will be thinking that is strong and it is powerful enough, but God will say those thoughts of yours are not right. ఎందుకంటే నీ ఆలోచన దేవుడి ఆలోచన అంత తేడా ఉంటుంది. Because ఇందాక there's so చెప్పాను much కదా of మీకు, difference. There's so much of difference between your thoughts, your way of thinking. నేనైతే And అర God's. సముద్రంలోనే వెళ్తా. If I were in your place, I will go through the Red Sea. భలే ఉంటది కదా. But that will be a great experience, isn't it? ఓ ఇటు ఒక్క 100 ఫీట్లు ఇటు ఒక్క 100 ఫీట్లు అంత సముద్రం రెండు కింద చీల్చినప్పుడు మధ్యలో నడుచుకుంటూ ఆ రాజ యోగం ఎంత బాగుంటుంది. What a great privilege when the Red Sea is divided 100 feet on your left, 100 feet on your right. The water is standing, and the water and the way you're standing and you're walking, it's a dry ground. కదా. Such a privilege.
అంటే ఎక్కడున్నా కూడా తండ్రిని గెలిపించాం. Wherever I was able to give victory to my Lord. విక్టరీ దేవుడిదే, మనుషులకైతే ఎప్పుడు ఇవ్వను, దేవుడికే ఇస్తా. Victory belongs to the Lord. No man needs to take credit of it. ఎందుకంటే ఈ ఎంజాయ్ చేయడం అన్నది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏమంటది? నువ్వు నిర్దోషివి, నువ్వు తప్పు చేయవని రక్తం మాట్లాడుతుంది. It's not by your might or by your power, but by the Holy Spirit. Because the Holy Spirit, God will ensure by telling that you are innocent, and He will give the కానీ power. నీ బలము నీ శక్తి మాత్రము చూసావా వాళ్ళు, చూసావా వాళ్ళు, చూసావా వాళ్ళు, చూడు నీ బ్రతికెట్లాగా అయిపోయింది అని చూపిస్తూ ఉంటది. నీ శరీరమే నిన్ను అవమానం చేస్తుంది. But when it comes to your depending on your own might and your own power, it will humiliate you and put you to shame, and rather make you believe, see how people are talking about you, see how people are influencing you. These are the wrong way నువ్వు of thinking. దేవుని పవిత్రతకు చేరాలి అనుకుంటే ఎగ్జోడస్ 23, 21. 21, 22 తప్పక అది చదవండి. అది ఈ 21, 22 లో గాని మీరు ఉన్నారంటే ఇదిగో మీరు దేవుణ్ణి ఈజీగా మీరు సేవించగలుగుతారు, ఈజీగా ఆ పవిత్రమైన స్థానానికి మీరు చేరుకోగలుగుతారు. If you really want to have and enjoy the power of God, like what sister told, go through Exodus chapter 23 verses 21 and 22. In ఎందుకంటే 22, the way people went through the Amorites, the Perizzites, you have to go through them. దేవుని నిబంధనలో కొనసాగటం మనిషికి అసాధ్యమైనదమ్మా నేను చెప్తున్నా. Because it is difficult to be into the perfect will of God. ఎందుకంటే నేనే చెప్తున్నా, I'm telling myself. దేవుని యొక్క నిబంధనలో కొనసాగడము మనిషికి అసాధ్యము, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. It is impossible, humanly speaking, to be in the covenant of God, but through God, all things are possible. కాబట్టి నువ్వెప్పుడు నేను చేయలేను, ఇలా ఎవ్వరు ఉండరు, ఇలాగ ఎవరైనా ఉండగలుగుతారేంటి, ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ క్వశ్చన్స్ నన్ను అడిగితే. Therefore, these are invalid questions when you say, can anybody be holy? Can anybody good? Can anybody be? Those questions are yours. కదా, నీ ముందు బైబిల్ పెట్టుకుంటావు, You will keep the Bible before you. వాక్యం పెట్టుకుంటావు, You will keep it before you. ప్రార్థన అంటావు, And you will pray all in the ముసుగు morning. కూడా And వేసుకోగలుగుతావు, even you can put on the ఇంతకు veil. మంచి నువ్వు చేయగలుగుతావు, You can limit yourself only to these things. ఇంతకు మంచి నువ్వు చేయగలుగుతావు, You can limit yourself only to కానీ these aspects. దేవుని నిబంధనలో మాత్రం కొనసాగలేవు. ముసుగు తీసేసి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, టక్ 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 ఇంకొకరిని తెచ్చుకుంటావు. You will play wonderful dance and tunes of the world. అంతే అయిపోయింది. అంతే. మరి దొంగ అంటే ఏంటంటే వాళ్ళు ఇలా చేశారు, అయ్యో అయ్యో నాకు తెలియదు, మీకు తెలుసా, అందుకునేనా మొన్న ఇలా మాట్లాడారు, అంత అయిపోయింది. దొంగ దొంగ ఇంకా దొంగ పోలీసు ఆటలాడుతూ ఉంటారు. When you tell about others, oh, they spoke about me, they targeted me, they insulted me, means that's it, you're gone. You lost your spiritual status. అదే నువ్వు ఇక్కడ నువ్వు నీ ఆలోచనతో నీ బలముతో దేవుని పవిత్రతకు నువ్వు చేరలేవు. కానీ వాక్యం పట్టుకున్నావంటే దేవుని పవిత్రతకు నువ్వు చేరగలుగుతావు, బయటకు వెళ్తావు. ఎవరైనా చెప్తే వద్దు, వాక్యం విన్నాం కదా, ఇంకా పక్కన పెట్టేసి. When you go with your own might and power, you cannot pursue to అది become a లేదు, holy ఇవ్వలేదు, person under అవ్వలేదు, God. ఇవ్వలేదు, ప్రెషర్ టెన్షన్ కావాలి కదా, వస్తాయి. వెయిట్ చేయి, ఓపిక చాలా అవసరం. Patience is very important. When you have the Holy Spirit operating through you, you can do all things. నీకు చెప్పను, ఎన్నిసార్లు చెప్పు, ఒళ్ళు మండిపోతుంది అన్నారనుకోండి, ఓకే, నేను ఎన్నోసార్లు చెప్పి చేయకుండా చాలా ఉంది, చేస్తారు. ఎందుకు నేను చేయలేదు, వాళ్ళు చేయమని ఎందుకు అనుకుంటున్నా? ఓపికగా ఉందా? You need to have that patience. Rather, instead, if you say, how many times should I tell you? Why are you repeating the same mistake? You should ask the question, how many times did you disobey God? That God was patient with you. Therefore, you ought to be patient when somebody is disobeying your అయ్యో words. నేను ఇంట్లో లేను కదా, నువ్వు ఉన్నానని ఎందుకు చెప్పావు? నాకు తెలియలేదు. సరే మాట్లాడుకుంటానులే, నువ్వు టెన్షన్ పడక. Even when it comes to saying that you were there in the house and you said you did not know, you were not there in the house. Okay, you need to adapt yourself. తీర్పు తీర్చేసావు, నేను లేని ఇంట్లో కానీ ఉన్నానని చెప్పేసావు, తీర్పు తీర్చేసావు. ఏమో దేవుడు ఏం చేస్తాడు నాకు తెలియదు. But you should not అంటే tell. మన స్టేట్మెంట్స్ మనకు మనమే దేవుళ్ళుగా చేసుకొని మనకు మనమే జడ్జ్ చేసేస్తూ ఉంటాం. Our own ఇవన్నీ statements. అవునా, జరుగుతున్నవే కదా? అవునా? Yes. అవునా? అదే నేను జరిగేవే మాట్లాడతా, జరగంది ఏం You are మాట్లాడను. making your own statements and making your God of yourself by saying certain things and judging people. దేవుడు ఆలోచించేది ఇన్ డెప్త్ ఉంటుంది, మనుషులు ఆలోచించేది నాలుక మీదే ఉంటది. When God thinks and judges, it is in detail and in depth. But when man thinks, it's only limited to his lips.
ఒక్క నువ్వు విన్న వాక్యము నీ ఆలోచనని కంట్రోల్ చేస్తుంది, దేవుని పవిత్రతకి తీసుకెళ్ళగలుగుతుంది, దేవుని నిబంధన మందసమును దేవుని నిబంధనలో నువ్వు కొనసాగడానికి కూడా నీకు సహాయం చేస్తుంది. When you adapt yourself by hearing and listening to the word of God and putting it in practice, it can lead you to holiness and also make you walk through the covenant that God made కొంతమంది with you. ఆలోచనతోనే మిగిలిపోతారు. Many people are limiting themselves to their thoughts. ఆలోచనలు మిగిలిపోవద్దు. Don't limit yourself into thinking. ఆలోచనలకు మిగిలిపోకుండా నెక్స్ట్ ఏంటని వెళ్ళిపోవాలి. Keep on saying next and move forward according to the will లేకపోతే of God. నిబంధనలు మీరిపోయినట్టే, నిబంధన మీరినట్టే, ఇంకా నువ్వు దేవుని సేవించలేవు. Otherwise, you have disregarded the covenant, you have disrespected it, and you cannot చూద్దాం. please God. Deuteronomy 31 verse 14 to 18. 14వ వచనం నుండి, మరియు యెహోవా చూడుము, చూడు. Deuteronomy 31 verses 14 to 18. నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? Who is speaking to whom? దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. The నీ Lord సమయం God. దగ్గరకు వచ్చింది. The Lord said to Moses, telling that, behold, the days approach when you must die. దేవుడు ఎవరినైనా కూడా అభిషేకించుకోవచ్చండి. మనుషులకి అర్హత లేదు చెప్పడానికి. No man, నువ్వు పైన వాటిని చూస్తావు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తారన్నది మాత్రము ఫెయిల్ అవుతున్నారంటే మీకు జ్ఞాపకం రావట్లేదు. ఓ వాళ్ళని ఇచ్చారా, ఓ వీళ్ళని పెట్టారా, కాదు. ఇలా అంటం వలన నువ్వు వేసే ఒక అడుగు 2 అడుగులు వెనక్కేస్తావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. God can appoint anybody according to his will. You don't have to judge anybody and say, why did this person was selected? తెలుసా వాళ్ళ Because హృదయం ఏంటో అని? do you know that person's heart? నీ తీర్పుతో దేవుడికి పని లేదు. God is not bothered about the way you నువ్వు judge. వారికి తీర్పు తీరుస్తున్నావు అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు అక్కడ When you are judging the other person, you are judging yourself. కదా. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడవైనాను సరే, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా. Oh man, you are inexcusable because whomever you judge, are you not judging yourself? ఏ అటువంటి పనులు నువ్వు చేసిన వాడివి కాదా అని వాక్యం చెప్తుంది. Because the word of God says, are you not the same person? ఏదైనానమ్మా, నువ్వు దేవుడు సేవ చేస్తున్నావంటే నీలో ఒక్కటే ఉంటది, యాక్సెప్టెన్స్. You will only have acceptance when you are serving the నీ living God. దృష్టిలో దుర్మార్గుడైనా దేవుడు నిలబెట్టారంటే యాక్సెప్టెన్స్. In your sight, he might be a wicked or an evil person, but God has accepted the person. How are you లేదనుకో నీ accepting? తీర్పు నువ్వే తీర్చుకుంటున్నావు Otherwise, you are passing a judgment upon yourself. కదా. అది కాబట్టి ఇక్కడ ఏమన్నారు, మోషేతో సెలవు జరిగింది. నెక్స్ట్ వర్స్ చదవండి. The Lord said to Moses, 15వ వచనము, మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచి అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్ని దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. అది ఒక్కసారి నువ్వు దొంగతో ఏకీభవించిన, అబద్ధంతో ఏకీభవించిన, అబద్ధ సాక్షితో ఏకీభవించిన దేవుని నిబంధనని మీరినట్టే. కానీ వాళ్ళు దేవుడు అంటారు, దేవుడి వాక్యం అంటారు, ప్రార్థన అంటారు, ఉపవాసం అంటారు, అన్ని చేస్తారు. కానీ దేవుని నిబంధనని మీరారన్నది వారు తెలీదు. దేవుని వాళ్ళు సేవింపలేరని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దొంగ కూడా నేను మంచోడినే అని అనుకుంటాడు. when you partake with a thief, you think the thief is a good person and the thief himself think he's a very good person. Thereby what is happening? You are actually forsaking God and breaking his covenant which God has made with you. పాపం చేసేవాడు కూడా ఎందుకు చేశానంటే అని వేసుకుని వాడిని మంచోడిలో చూపించుకోగలుగుతాడు. Even a person who's sinning can justify it and show himself as a very good and a righteous person. ఎందుకు వెంటనే ఇంకొకరిని ఏర్పరచుకున్నారు తెలుసా? Do you know what was the reason for the పాపంలో success? పడకుండా నడిపించడానికి. So that people don't have a gap in sinning. They should not sin. కానీ ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా చెప్పేశారు అక్కడ. But God has directly told that this is what the people are going to do. వెళ్ళిపోతారు. These people will rise and play the harlot with gods. ఈ జనులు వెళ్ళిపోతారు. These people will go a wrong way. ఎవరి దేశమునకు వారు వెళ్ళిపోతారు. ఒకరికి అబద్ధమైతే అబద్ధంతో చేయగలుగుతారు, మోసమైతే మోసంతో చేయగలుగుతారు. ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు.
When they do harlot with the gods of the foreigners of the land and go into their own land, means that some people partake into lies, some people believe in gossip, some ఆ people జనుల మధ్య వ్యభిచారులే అంటే అవును అలా జరిగిందా, అవును నాకు ఇట్లాగే జరిగింది, నీకు అలా అయిందా, మొన్న ఏమైంది తెలుసా అంటే వ్యభిచారం చేసుకుంటున్నారు ఇద్దరు. it's like adultery of a two persons. It happened to you, it happened to me also, and they start maligning others. ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి, అన్యుల దేవత అనంటే వాళ్ళ హృదయంలో విగ్రహాలు వచ్చేసాయి, వాడే దేవుడు కాబట్టి వాడు అన్యునితో సమానము, ఆమె అన్యురాలతో సమానం. Gods of foreigners are nothing but you have brought in your characters which is inside you, thereby you have become like a Gentile. అంతే, ఎందుకంటే వాళ్ళకి క్షమాపణ వద్దు, క్షమించే గుణం లేదు, వాళ్ళకి లేదు. ఎందుకంటే ఓపిక సహనం లేనప్పుడు క్షమించే గుణం కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి దేవుడు అంటారు, నువ్వు క్షమాపణకు అర్హుడవు, క్షమాపణకు అర్హరాలువి, కాబట్టి నీ పాపములు నీ మీద నిలిచి ఉంటాయి. And since these people don't have the patience to forgive others, their sins also will be retained and they will not be eligible to receive the forgiveness that comes from God. కదా 18th verse చూడండి. 18వ వచనము, వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. ఇప్పుడు అక్కడ దేవుడా అని చేస్తావు, కానీ దేవుడు నీకు విరోధాన్ని చెప్పి నీకు తెలియట్లేదు. దేవుడే నిన్ను ఒక విరోధిలాగా, ఒక శత్రువులుగా చూస్తున్నావు అన్నది నీకు రియలైజ్ అవ్వట్లేదు. You will take the name of the Lord in prayers and other things, but you don't realize. చెప్పరమ్మా, నేను చెప్తున్నాను మీకు. But you will not realize that God has departed from you and God himself has become an enemy against you. నీకేం నేర్పిస్తున్నా? దేవుని నీ పక్కన పెట్టుకోమని నేర్పిస్తున్నాను. What is that I'm teaching? Don't depart from the living God. Keep him by the side. కదా సంసోన్ అంటాడు కదా, ఓ యెహోవా నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటే, ఉన్నప్పుడు లోపల ఉన్నంత సేపు రియలైజ్ అయ్యలేదు, వెళ్ళిపోయిన తర్వాత ఓహో యెహోవా నన్ను విడిచి వెళ్ళిపోయారని రియలైజ్ అవుతాడు. Samson realized that God had departed from him, especially when he was suffering. ఎందుకు అట్లాగా? ఉన్నప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వరు, వెళ్ళిపోయాక రియలైజ్ అవుతారు ఎందుకని ఒకసారి ఆలోచించండి. ఐ విల్ నాట్ అప్రిషియేట్ దట్. I will not appreciate somebody not realizing when God is there. When problems arise, then they want to remember God and get closer to him. పరిశుద్ధాత్మ లేని దినాలు వచ్చేస్తున్నాయమ్మా. There are days when the Holy Spirit is going to depart. అప్పుడు ఏంటి పరిస్థితి? And what situation then? చాలా ప్రమాదకరం. It's a very dreadful day and situation. చాలా ప్రమాదకరం. నన్ను అడిగితే అది. If you ask me, it's a very dreadful day. ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేయండి. While he is there, accept him. రెబ్యూక్ ని యాక్సెప్ట్ చేయండి. Accept every kind of rebuke. ఆ వార్నింగ్ కి ఒబీడియన్స్ చూపించండి. Show obedience to that warnings and the విధేయత rebuke. కలిగి ఉండండి. Be obedient. లోబడి Be ఉండండి. humble. రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడండి. Show willingness to receive. తీసుకుంటానికి ఇష్టపడండి. Receiveness should be at the peak. హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి. విల్లింగ్నెస్ తో యాక్సెప్ట్ చేయండి. Receive willingly and wholeheartedly. నువ్వు ఇలా చేసినప్పుడల్లా దేవుడు నీ పక్కనే ఉంటారు. And when you do all these things, God will be by the side of you. అంటే ఇది ముందుగానే చెప్పబడింది. These are all told ahead of us. దేవునికి మనుషుల మీద కన్నా ప్రవక్తల మీద నమ్మకం ఎక్కువగా ఉంటది అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, God trusts his prophets even more than trusting the people. Deuteronomy 31:23. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనము, మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉండెదను. అంతే, నేను నీకు తోడుగా ఉంటాను అంటే నీ మీద ఎంతో నమ్మకం ఉంటేనే ఆ మాట వస్తుందండి. And when God trusts you, he makes a statement that be strong and of good courage, for I am there with you. కదా యెహోషువ మోషేకి వారసుడు, మీరందరూ కూడా అలాగ వారసులుగా ఉండాలి. As Joshua became a legal heir to Moses, likewise you should become a legal heir to the God. కదా అందుకే వారసుడిగా ఎన్నుకున్నారు, మోషేకి వారసుడిగా ఎన్నుకున్నారు. ఇక్కడ Moses' successor was Joshua. ఇక్కడ దేవుని ప్రతిష్ఠించారండి, మనిషిని కాదు. Here it's not God, it is a man who has to separate and consecrate himself. ఎహెస్కేల్ 18:24 చూడండి. యెహెస్కేలు 18వ అధ్యాయము 24వ వచనము, 24th verse. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అంతే, ఇంకెక్కడ సేవించగలుగుతారు? How can somebody serve God when this righteous man has turned away from his righteousness and committed iniquity? దానికి కారణం ఏంటి? What's the reason?
ఎందుకంటే నేను తప్పు చేశానన్న ఆ మనస్తత్వం ఆ మనిషిలో ఉండదు. ఇంకొకరు తప్పు చేశారు కదా అని ఆలోచిస్తాడు. Because this person will stop thinking that he had sinned. Instead, he will start కానీ focusing on others ఇంకొకరు sinning. తప్పు చేయడానికి నువ్వు ఎన్ని వేషాలు వేసావో, ఎన్ని మ్యానిపులేషన్ చేసావో, ఎన్ని అబద్ధాలు మాట్లాడావో, ఎన్ని నాటకాలు చేసావో, ఎన్ని వేషాలు వేసావో అది రియలైజ్ అవ్వరు. But you don't realize how you are the reason to cause the other person to sin, how you are the manipulator of causing other Kada? person to sin. ఇన్ని నాటకాలు ఆడి వాళ్ళతో తప్పు చేయించడానికి చూసిన తర్వాత వాళ్ళు తప్పు చేశారు అని ఒక మాట చెప్పడానికి ఇన్ని నాటకాలు జాన్ 8:44 మొత్తం ఉపయోగించేశాడు. John 8:44 was predominant in this person's life because to show this person innocent, he wants to put the blame on others by అంతే. putting them down. దేవుడు నిన్ను నీతిపరుడుగా చేసిన తర్వాత ఇటువంటి ప్రవర్తన వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? When God has made you righteous and you have become like this, what's the reason? అంటే దుష్టులు చేయు ఏ క్రియలన్నిటికీ ప్రకారము జరిగించేశాడు కదా, దుష్టులు చేసినట్టుగా ప్రవర్తించాడు కదా. And you have done everything according to all the abominations that the wicked man does. క్వశ్చన్ అంటే బ్రతుకునా The question is, shall that man live? బ్రతుకునా అని అడిగారు ఇక్కడ The Lord is asking, will that person live? కదా. అతడు చేసిన నీతి కార్యములు అందుకునే నేను వాళ్ళకి అది చేయలేదా ఇది చెప్పుకోవద్దు. ఎందుకంటే అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. All the righteousness which he has done shall not be remembered. Therefore, never ever say the good deeds that you have done to అతడు others. విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. Because of the unfaithfulness of which he is guilty and the sin which he has committed, because of them he shall die. అని చెప్పిన తర్వాత 25వ వచనం చూడండి. 25th verse. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. అంతే. ఎందుకంటే ఇటువంటి 24వ వచనంలో చేసిన తప్పులన్నీ చేసేసి దేవుణ్ణి దుర్మార్గుడిలా చూపిస్తున్నారు వీళ్ళు. These people do all abominable things by sinning and they want to portray God as a villain. 26వ వచనం. 26th verse. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును. అవును కదా. తప్పు చేసిన దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా మనము ఒక్కరి మీద నింద వేసేస్తాం, అక్కడ ఏమీ ఉండదు కానీ మనం వేసేస్తాం. కానీ అది మీకు జస్ట్ ఫర్ ఫన్ ఏమో, కానీ అది అపరాధానికి వెళ్తుంది అనేది మీకు తెలియదు. You might think it's just for the sake of fun, you want to blame others just like that, thinking it's a white lie, but you do not know that also is considered as a sin. వెళ్ళిపోతుంది అక్కడ. నీలో ఏ తప్పు లేకుండా ఏ దోషము లేకుండా నువ్వు ఉన్నావనుకో, వాళ్ళ మీద నింద వేయడం కన్నా వాళ్ళని కాపాడుకోవడానికి చూసే మనస్తత్వం ఉంటుంది నీలోనే. అటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఇంకొకరి మీద తప్పు చూసినప్పుడల్లా దేవుడికి నీ తప్పులన్నీ గుర్తుకొస్తాయి, వాళ్ళ తప్పులు గుర్తుకురావు. When you remember the sins of the other person, God is going to remember the sins that you have rendered. 28వ వచనము. 28th verse. అతడు ఆలోచించుకొని తాను చేయు వచ్చినట్టు అతిక్రమ క్రియలు అన్నిటినీ చేయక మానేను. కనుక అంటే నువ్వు ఆలోచిస్తేనే ఇలా చేద్దాము అని నీకు ఒక ఆలోచన వస్తుంది. వచ్చి ఇది చేయడం వల్ల నాకేమొస్తుంది, అమ్మో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తానా, వద్దు ఇవన్నీ మనకెందుకు, వదిలేద్దాం, పర్వాలేదు, నాకెందుకు, నేను కామ్గా ఉంటాను, ఇట్లాంటి వాటికి వెళ్ళను, ప్రభా ఐఎమ్ సారీ ఆలోచించింది నన్ను క్షమించు అని అంటే నువ్వు మళ్ళీ బతుకుతున్నావు అక్కడ. When you are considering the thoughts that occur to you and say, what is this kind of thought that has come to me? No, I'm not supposed to think like this. I'm not supposed to behave. Lord, I'm sorry that this thought occurred. And when you start considering those thoughts, then you will be alive. ఏ ఆలోచన నిన్ను దేవునికి దూరంగా చేస్తుందో అదే ఆలోచనతో ఒక్కసారి ఆలోచించావనుకో, నిశ్చయంగా నువ్వు బ్రతుకుతావు. The thought which has occurred to you will make you depart from the living God. But when you start thinking that the thought of yours which occurred was wrong, that alone will make you alive and you will not అంతే. die. నింద వేసేయడం కాదు. It's not blaming others. ఎవరు గొప్పోలు? నిన్ను క్షమాపణ అడిగిన వాళ్ళు గొప్పవాళ్ళ? నువ్వు ఆ క్షమాపణను కూడా క్షమించలేని మనస్తత్వంతో ఉన్న నువ్వు గొప్పవారువా? Who is great? The person who has come and asked for apology and asked you for forgiveness, is he great? Kada? Or you are a person who has not forgiven that person? షిమి వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ దొరికింది. Even people like Shimei got forgiveness when he asked forgiveness from David. దొరికిందా లేదా? Did he receive forgiveness or not? క్షమాపణ దొరికింది. చివరి దినంలో యేసు నేను పాపం చేశాను
చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష కరెక్ట్, నువ్వు ఏ పాపము చేయలేదన్నాడు. మరి ఒక్క సింపుల్ గా చివరి దినంలో ప్యారడైజ్కి వెళ్ళిపోయాడు. What happened to the thief on the cross? In his final moments, he said, Lord, I have sinned, therefore I deserve death. But you are innocent, you are good. For that reason, he was taken up to paradise. కదా, నాకు ఏంటంటే అలా దొరికినా కూడా చాలా ఎదురు చూస్తాను I'll be నేను. very happy even if the people at the last moment can get 29వ వచనం చూడండి. 29th verse. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. అంతే, న్యాయం కాదు. ఎందుకంటే దేవుడు కాదు, తప్పు జరుగుతుంది, వాళ్ళదే తప్పు, వాళ్ళే అలాగా, వాళ్ళే తప్పు చేసి తప్పు చేయనోలుగా చూపించుకుంటున్నారు. ఇవన్నీ మాటలకి ఏమంటున్నారు ఇక్కడ? అయితే యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలురా, నా మార్గము న్యాయమే, కానీ మీ మార్గమే కదా అన్యాయమైనది. నీ స్టేట్మెంట్ ఇచ్చో చూడు, ఆ స్టేట్మెంట్ లోనే నీ క్యారెక్టర్ బయటకు వస్తుంది. You are not portraying your sinful నీలాగా nature. ఇంకొకరు చేయట్లేదు కదా, అక్కడే నీకు అర్థమైపోవాలి. You are not portraying of your sinful nature and evil deeds that you rendered, but rather blaming others for their mistakes and all. That's the reason the Lord is telling the way of the Lord is not fair. O house of Israel, is it not my ways which are fair and your ways which are not fair? దేవుని సేవించేటటువంటి క్యారెక్టర్ నువ్వు పెట్టుకో. But have the character where you can really serve God. తీర్పు తీర్చు ఓ మనుష్యుడా, నువ్వు ఎవ్వడమైనను సరే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎదుట వాడిని తీర్పు తీర్చు, నువ్వు అటువంటి కార్యంలే చేసిన వాడు కాదా అని వాక్యం గుర్తుకు రావాలి. స్టేటస్ You need to remember Romans chapter 2 verse 1. You are inexcusable, oh man, when you judge others. Don't you know that you are judging yourself? కదా, అపస్యంగా బ్రతుకుతావు ఆలోచిస్తే. For sure. ఇదే ఆలోచన దేవుడికి దూరం చేయగలదు, ఇదే ఆలోచన దేవుడికి దగ్గరికి కూడా చేయగలదు. ఏ ఆలోచన నువ్వు పెట్టుకుని ఉన్నావు? Your thoughts can make you depart from the living God, and your refining yourself to pure thoughts, neglecting the negative thoughts, can make you be alive. కదా, నీ ఆలోచన ప్రకారం ఇదే కదా నాకు దొరికింది అని నువ్వు అనుకుంటున్నావు. అదే నీ ఆలోచన ప్రకారం దేవుడే కదా నాకు చేసేది అని అంటే ఆయన చేయగలుగుతారు, నీ ఆలోచన చేయనివ్వదు. Your thoughts will not allow you to do anything good, but God's thoughts can allow you to do good things in your life. 13th verse, Jeremiah 17 verse 13. ఇర్మియా 17వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనము. జెర్మియా 17th chapter 13th verse. ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందు. అంతే, దేవుని వదిలిన వాళ్ళందరూ సిగ్గుపడవలసిందే, వాళ్ళకి అవమానమే దొరుకుతుంది. O Lord, the hope of Israel, all who forsake you shall be ashamed. This is what is going to come. దేవుణ్ణి వదిలేసిన వారందరికీ అవమానము సిగ్గే దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అయితే వాళ్ళ క్యారెక్టర్ లో మార్పు వచ్చేస్తుంది, వాళ్ళ ఆలోచించే విధానంలో మార్పు వచ్చేస్తుంది, మాట్లాడే విధానంలో కూడా మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఎదుటి వారికి వాళ్ళ క్యారెక్టర్ చూసి అవమానమే దొరుకుతుంది. These people, since they have departed from the living God, their character will become so weird, and therefore they will be put to shame, and because of that they will lose everything. అలాగే నోవా ఆర్క్ కడుతున్నప్పుడు కూడా హేళన చేశారు, వాళ్ళు అవమానించారు. Even when Noah was building his ark, people were mocking నీ at him. అవమానం అదా ఇదా అన్నది చెక్ చేసుకోవాలి. You need to check if your shame has been for a good cause or you have been shamed for your evil ఆజ్ఞ character. అంటే ఏంటి? న్యూ New covenant. కవెనెంట్. It's a new covenant. ఇది ఫస్ట్ క్రొత్త నిబంధన అనే పేరు మోషే నోట్లో నుండి వచ్చింది And the first word came from Moses. It's a new covenant. కదా. దీని పక్కన పెట్టి అది కొత్త నిబంధన, పాత నిబంధన కొట్టవేయబడింది కదా. People say Old Testament and the laws are gone away. Only New Testament they say. నేను టెంపుల్ ని పడగొట్టి 3 దినాలు కడతానంటే ఫిజికల్ టెంపుల్ గురించి ఆలోచించారు వాళ్ళు, లోపల ఉన్న హృదయం గురించి ఆలోచించారనేది వాళ్ళకి తెలియలేదు. When Jesus said he's going to break the temple and rebuild it in 3 days, they were focusing on the physical temple that Solomon built, not focusing on the temple built by అంతే, the Lord. వాక్యాన్ని కూడా అలాగే చూస్తున్నారు. విగ్రహం అంటే బయట విగ్రహం అని అలా అదే విధంగా చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ సమాధానం లేకుండానే బయట జరుగుతుంది, సమాధానంతో జరగట్లేదు. There is no peace among the people who claim themselves to be good in faith, because they are seeing everything which in the wrong way. Because idol means for them it is idolatry, not the idols inside. ఆజ్ఞ మీరుతున్నావంటే క్రొత్త నిబంధనని మీరుతున్నావని తెలియాలి. When you are trespassing the commandments, you are actually trespassing the new కాబట్టి covenant. నువ్వు కొత్త నిబంధనను మీరితే నేను కూడా నిన్ను మీరుతానని వాక్యం చెప్తుంది ఇక్కడ. Because the word of God very clearly says, since you have departed from the living God and forsaken the Lord, God also is forsaken you. కదా, ఎందుకంటే నువ్వు మీరావు కాబట్టి నేను నీతో చేసిన నిబంధన నేను మీరుతా. Since you have trespassed the commandments of God, God also, whatever covenant is given to you, he is taking it back. Deuteronomy 21 verse 16 చూడండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము
16వ వచనము డ్యూట్రానమీ 21st చాప్టర్ 16th వర్స్. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దానిని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు. ఉమ్, ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునుగా చేయకూడదు. అంతే. ఈ క్రొత్త నిబంధన నువ్వు మీరావంటే నీ పిల్లలందరూ కూడా క్రొత్త నిబంధనని మీరుతూనే వెళ్తూ ఉంటారు. When you have forsaken the Lord, that is the new covenant, your children also will depart from the Lord. కదా, and the new జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చునాడు, ద్వేషింపబడును అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తుంది. Here very clearly in Deuteronomy chapter 21:16 it is mentioned. అంతే. నువ్వు ఏ విధంగా ఉంటావో నీ పిల్లలకు అదే జరుగుతుంది. నువ్వు ఆజ్ఞల్లో ఉంటే నీ పిల్లలకు కూడా నిబంధన దొరుకుతుంది. లేకపోతే ఎటువంటి ప్రేమ నువ్వు చూపించినా కూడా దేవుని నిబంధన అక్కడికి రాదు. When you are following the commandments of the Lord, your covenant will be not only with you, with your children also. But if you trespass, your children also will not get the covenant. అంతే. నువ్వు ఏం ఆస్తిస్తున్నావు నీ పిల్లలకి? What kind of inheritance are you passing to your children? 17వ వచనం కూడా చదవండి. 17వ వచనము ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగము ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. ఉమ్, వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. అంటే నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలను అనుసరిస్తూ నీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుందో అది ఆస్తిగా మారి వాళ్ళు గొప్పగా ఘనంగా వాళ్ళు ఎంచబడతారు. And whatever is your transformation according to the new covenant, you will be transferring to your children, because of which they will be glorified and honored. అలాగే 5 and 6 చూడండి. డ్యూటరానమీ 31. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5-6 వచనములు. డ్యూటరానమీ 31st చాప్టర్ 5 and 6 వర్సెస్. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతిని వారికి అప్పగించును. ఉమ్, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఉమ్. Lord, it's true. ఇది దేవునికి ఇచ్చిన కొత్త నిబంధన This is the new covenant God has given to you. Amen. కదా. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరు నిన్ను బాధ పెట్టారో అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. Even if people betrayed you, deceived you, cheated you, you will be of strong and good courage, because the Lord will give them over to you, that you may do everything which God has commanded you to do. కదా. 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది చూడండి. 16వ వచనము. 16వ వచనము ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతలు వెంట వెళ్లి నన్ను విడచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను నీతో ఉంటాను అన్నప్పుడు చూసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? మీరుదురు అని ఉంది ఇక్కడ. But here the word of God is said, you will trespass. నువ్వు 16th verse కి రాకుండా అక్కడే ఉన్నావంటే నువ్వు అలాగే బ్లెస్ అవుతూ ఉంటావు. అదే నీ దారి. But if you just make a statement, that is going to be your way. That's going to be different. అక్కడ దేవుడు వాళ్ళకి మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు, వరం కింద ఇచ్చారు, నేను నీకు తోడుగా ఉంటా, భయపడకు అని చెప్పి. God has given them a word that you don't have to be worried. You don't have to be worried. You be strong and of good courage. కిందకు వచ్చేసరికి ఏమైంది? మీరుదురు అని వచ్చింది. But when it comes down, what did the Lord say? The Lord 19వ వచనం they చదవండి. will break the covenant. 19th verse. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఉమ్, ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు ఉమ్, దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఉమ్, నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు ఉమ్. పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. ఉమ్. విస్తారమైన కీడును ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి ఉమ్, సాక్ష్యము పలుకును. ఉమ్, అది మరువబడక వారి సంతతి వారి నోటి నుండును. ఉమ్. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే మునిపే నేడే వారు చేయు ఆలోచన నెరుగుదును. అయిపోయింది. నువ్వు చేసే ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు అని చాలా సార్లు చెప్పాను నేను. I told you, God knows everything and every prayer of yours. నీ లోపలనే పలుకో, Inside you can say anything. కానీ దేవుడికి నువ్వు ఆలోచించేది మనుషులు తెలియదేమో, కానీ దేవుడికి తెలుసు అన్న సత్యము
మర్చిపోతున్నారు. People may not know what you're thinking inside, but God knows everything what you're నువ్వు thinking పాడే inside. వర్షిప్పే నీకు సాక్ష్యం అని ఇక్కడ చెప్తున్నారు And whatever worship songs you're singing, that's going to be witness against you. కదా. నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, వాళ్ళు వచ్చినందుకు నేను వాళ్ళని చేర్చుకుంటాను అని అంటున్నారు ఇక్కడ. God says, yes, when they come, I will gather them. వాళ్ళని ప్రవేశపెడతాను, నేను I will పాలు accept them. తేనెలు ప్రవేశించి ఆ దేశానికి నేను తీసుకెళ్తా. I will take them to the land flowing with the milk and honey. అంత మంచిగా ఎదుగుతారు, వాళ్ళు అన్ని సంపాదించుకుంటారు, మంచిగా ఎదుగుతూ ఉంటారు. They will be eating, they'll be filling themselves, they'll grow fat, they will really prosper. వాక్యం కూడా నేర్చుకుంటారు. And they will learn the word of God. అన్ని వచ్చిన తర్వాత ఏమవుతుంది? But after everything comes, what they do? అన్య దేవతల తట్టు తిరిగి ఏం లేదు, ఒక అబద్ధాన్ని నమ్మేస్తే చాలు, మొత్తం అన్య దేవతలందరూ వాళ్ళలోనే ఉంటారు. If they start believing in one single lie, all they will be turning this to the other వాటిని gods. పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. అంటే ఇంతకాలము నీ జీవితంలో దేవుడు చేసిన ఆ నిబంధన, నీ జీవితంలో దేవుడు కట్టిన ఆ దేవాలయం ఒక్కసారితో బయటపడేస్తారు. That means you're turning to other gods and you're serving them and thereby provoking God and breaking his covenant. One lie is sufficient for you to మరి believe. అటువంటి వారికి తప్పకుండా విస్తారమైన కీడు ఆపద వస్తుందంట. అందుకనే ఎవరికైనా ఒకటి తర్వాత ఒకటి బాధ, దుఃఖము, కీడు, ఆపద, పిల్లలకి గాని కష్టాలు, పిల్లలకి దెబ్బలు తగలడము, భర్తలకి దెబ్బలు తగలడము, భార్యకి దెబ్బలు తగలడము, ఏదో ఒక ప్రెషర్ రావడము, టెన్షన్ రావడము, ఏదో జరుగుతుందో ఒక భయము, ఇవన్నీ వస్తుంది అనంటే nothing but this. And that's the reason it says, then it shall be that many evils and troubles have come upon them. It can be problem after problem, children getting hurt, there is a pressure, lack of money, there's unwanted due pressures and all. This means there is something wrong. నువ్వు ఆలోచించే వరకు అవి జరుగుతూనే ఉంటాయి, Till you consider and remember your thoughts, these things will keep on coming. జరుగుతూనే ఉంటాయి. It will keep on piling కాపు upon you. రావచ్చు, లేకపోతే ఫీవర్ రావచ్చు, లేకపోతే తలనొప్పి రావచ్చు, లేకపోతే దెబ్బలు తగలవచ్చు, లేకపోతే పడిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. You can have a headache, you can have a bruise, you will constantly have some kind of minor sicknesses or the other, constantly, one after the other. తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగాను సాక్ష్యము పలుకును అని అంటుంది ఇక్కడ. Then this song will testify against them as a witness, for it will not be forgotten in the mouth. వారి సంతతి వారి నోట ఉండును అని చెప్తుంది ఇక్కడ. ఆ కీర్తన వాళ్ళ తరతరాలకు కూడా ఉంటుంది, ఆ పాట ఆ తరతరాలకు కూడా ఉంటుంది అని అంటుంది ఇక్కడ. That song will remind them, not just them, but also their generation. కాబట్టి నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు తీసుకెళ్ళు. అయినా సరే వాళ్ళు మారుతారని నాకు తెలుసు, అయినా నువ్వు తీసుకెళ్ళు. I know they will not listen, but still take them. నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని You take them to that land. అని దేవుడు ముందుగానే, అంటే వాళ్ళు పడిపోతారని, వాళ్ళు మాట వినరని, అయినా కూడా దేవుడు ఏమంటారు, వెళ్ళే మార్గంలో మార్పు రావచ్చేమో, ఆలోచించొచ్చేమో అని ఒక నమ్మకం దేవుడికి. ఎందుకంటే ఏ విధంగానైనా రక్షించుకొని చూస్తారు. Some hope will be there in God that at some point of time, even if a man has strayed away, he'll come back to the right path at some point of time. కాబట్టి నాకు వాళ్ళ ఆలోచన నాకు తెలుసు I know their thoughts, says the Lord. కదా. వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన, ఏ రోజు నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావో, ఏ ఆలోచన రాబోతుందో కూడా దేవుడు తెలుసా అమరాపచిగా. God knows the thoughts that's going to occur to you in future, but you will say, why God did not stop the thoughts that has come to me? Why did he allow those thoughts to me? You would say. స్థిరపడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించకూడదండి. నువ్వు ఒక చిన్న ఆలోచనకి విలువిచ్చి నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళడం ఎంత ప్రమాదకరమైన విషయం చెప్పు. Therefore, after you have been established, do not blame others, do not blame God. You know how grieving and how sorrowful it is. మోషే 6 లక్షల మందిని 40 సంవత్సరాలు తన లైఫ్ అంతా దారపోసి వాళ్ళని లాక్కుంటూ తీసుకురావడంతో ఎంత కష్టపడి తీసుకొచ్చి ఉంటాడండి. Moses would have struggled with the mindsets of 6 lakh people and the way they used to torture. హ్యాపీగా ఎక్కడో గొర్రెలను కాసుకుంటూ హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా గడిపేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. He was leading a comfortable life, he and his wife and his children. కదా. అటువంటి మోషేని తీసుకొచ్చి మరలా దేవుడు వాక్యాన్ని జరిగించాలి మధ్యలో. And then not only that, he had to abide himself in the word of God. వాక్యం తెలియదు మోషేకి, Moses didn't know the word. దేవుడెవరో తెలియదు మోషేకి, Neither did he know God. ఆయన స్వభావం ఏంటో తెలియదు మోషేకి, Neither did he know the మాట character of God. పట్టుకుని వెళ్ళిపోవడం మాత్రమే తెలుసు. All he knew was obey God blindly. కదా. అటువంటి మోషే భార్యకి దేవుని యొక్క విధులు తెలుసు But Zipporah knew about the laws of the Lord. కదా. వాళ్ళ పిల్లలకి సున్నతి చేయలేదని చెప్పి మోషేకి మరణకరం గల రోగం తీసుకొచ్చి పడుకోబెట్టేశారు. Purely because the children were not circumcised, Moses was having a situation leading to death.
కదా though he was innocent. పడుకోపెట్టి మరలా దేవుడే మోషే భార్యకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో ఆజ్ఞ ఉంది ఇక్కడ, ఆజ్ఞ ఉంది ఇక్కడ అని జ్ఞాపకం చేస్తే వెంటనే ఆమె పిల్లలకి సున్నతి చేసిన వెంటనే మోషే రోగం తగ్గిపోయింది. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నా, ఇంట్లో పరిస్థితులు బాగోలేదంటే ప్రొవోక్ చేయడం కాదు, అరవడం కాదు, గొడవలు పెట్టుకోవడం కాదు. And Moses' wife Zipporah was prompted by Lord. That is purely because of not circumcising the children that Moses had to face a death-like situation. The moment she did that, Moses was saved. To all the women, to all the housewives, to all the people who are married women, I'm telling you, do not provoke your husband. Do not speak words మోషే that causes ఎలా them బతికాడు మరి? discomfort. How did Moses survive there? దేవుడు వాక్యాన్ని మోషే భార్య జరిగించడంతోనే ఇది ఎప్పుడు జరిగింది తెలుసా మీకు? You know when this occurred? వెళ్ళు మోషే, నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజల మొర నేను విన్నాను, వాళ్ళని తీసుకురా అని చెప్పి పంపించారే, అప్పుడు జరిగింది ఇది. After the call of Moses into the Lord, telling that go and bring my people out of the land of Egypt, after that this occurred. కదా, తేరి చూసి పైకెక్కాడు, He carefully observed దేవుడిని the burning చూశాడు, bush. దేవుడి స్వరం విన్నాడు, He saw the Lord, he heard the voice of the Lord. After all this had occurred, చక్కగా కిందకు వచ్చాడు, he came down. దేవుడు ప్రజలను తేవాలని రెడీ అయ్యాడు. He decided that he has to bring the people out of Egypt. మోషే దేవుడి ఆజ్ఞ మోషే పిల్లలకి ఇది జరిగించలేదని చెప్పి మరణకరం గల రోగంతో మూలన పెట్టాడు. And purely because of that one could not act, Moses was ఇంట్లో having a పరిస్థితులు death-like situation. బాగోలేదు అని అంటే నోరేసుకుని పడిపోవడము, ప్రొవోక్ చేయడము, అరవడము కాదు. భార్య భర్తలు ఇద్దరికి To చెప్తున్నాను, both the husbands and wife, I'm telling you, when situations are not favorable in your house, it's not like you raise your voice and ఏం point at the చెయ్యాలో mistake. చూడు ముందు, You first see what you have to do according to the ఏం word of God. చెయ్యాలో చూడు. See what you need to do according to the word of కదా, God. ఎంతసేపు నోరేసుకుని పట్టం, How long are you going to shout and keep on fighting? ఈజీగా పడిపోతావు, మళ్ళీ మనశ్శాంతి నువ్వే పోగొట్టుకుంటావు. You are the one who will shout and you are the one who will lose your peace. మళ్ళీ మనశ్శాంతి పోగొట్టుకుని మళ్ళీ నలుగురు ఫోన్ చేసి వాళ్ళ మనశ్శాంతిని కూడా పీకేసుకుంటావు. And not only you will also be the reason to cause other people's lack of peace. కూర్చో, ఏం జరుగుతుంది, Instead, sit down and ఏమవుతుంది, analyze. ఏం తప్పు జరుగుతుంది, Find out where you're going wrong. భార్యను కూర్చోబెట్టు, నేనేం తప్పు చేస్తున్నాను చెప్పు. Sit with your spouse and ask what mistakes I've done. కదా, సరే నేను కూడా ఏం తప్పు చేస్తాను చెప్పండి, Let both husband and wife discuss about what mistakes they have నేను done యాక్సెప్ట్ చేస్తున్నా, and accept it as it is. నేను మీ మాటలకి ఒబీడియన్స్ చూపిస్తున్నా, And then say, I will obey to నేను whatever you say. రిసీవ్ చేసుకుంటా. Say, I will receive మీ what you say. నోటి నుండి వచ్చే మాట ప్రతిదీ, అది నేను చేసినా చేయకపోయినా మీరు చెప్పారంటే అది నిజం అంతే. Whether it is true or not, whether I've done it or not, since it's come from your mouth, I will obey and it is the truth. Say that. నీ కుటుంబంలో ఒక కాపు కాస్తది. You will divinely be protected upon your family because of that statement. You will have a fruit in your family. అంతే. ఇప్పుడు చేసేసి మళ్ళీ మరుసటి రోజు నేను కామ్గా ఉన్నా, నేను తెలుసా అని మళ్ళీ మొదలెట్టక. And after that, don't tell, you know why I was calm? I was being quiet. కదా, కాబట్టి ప్రతి విషయము కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు అంటే క్రొత్త నిబంధనలు నువ్వుంటే ఆజ్ఞలో నువ్వు ఉండాలి, ఆజ్ఞలో దేవుడు ఉండాలి, ఆజ్ఞలో నువ్వు ఉండకూడదు. And if it is a new covenant, you have to follow the commandments of God and obey God, not follow your own ways and discarding God. అలాగే డ్యూటరానమీ 6:10 చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచనము. డ్యూటరానమీ 6th chapter 10th verse. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ఎంత మందికి ఇది గుర్తుంటుందో నాకు తెలియదు. I don't know how many people are going to remember this. నేను చెప్తున్నా, అది నేను ఇది ఆస్తది, ఇది నీ దగ్గర ఉన్నావంటే నువ్వు కట్టని ఇల్లు నీకు దొరుకుతుంది. నువ్వు కష్టపడినవన్నీ కష్టపడనివి నువ్వు కష్టపడకుండా ఉన్నది. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనంలో ఉంటే చూసారా,
whatever is mentioned in Ecclesiastes chapter 2:26, the gathering of the sinners తప్పక will come upon you. The wealth of the sinners will come upon you. Likewise, the house which you don't build also will be upon you. When you ఇంట్లో remember this verse, ప్రొవోకింగ్ ఉండొద్దు, remember this. Let there be no నువ్వెంత provocation in నేనెంత your అని house. ఉండొద్దు. నువ్వు నీ ఇంట్లో నీ కాలు ఎరక్కొట్టుకుంటున్నావు. నువ్వు You're actually cutting your own legs. దేవుడు లేకుండా నువ్వు ఇల్లు కట్టుకో. 127, 1 and 2 చదవండి. 1 and 2. కీర్తనలు 127వ అధ్యాయము 1-2 వచనములు. సామ్స్ 127 1 and 2 వర్సెస్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. వ్యర్థమే. నువ్వు బాడీ గార్డ్స్ పెట్టుకో, సెక్యూరిటీ గార్డ్ పెట్టుకో, You keep bodyguards, you get security guards, you get sensors, everything. నువ్వు Everything is- ఆయమ్మలు పెట్టుకో, You keep helpmates నీ పిల్లల్ని చూసుకుంటానికి. to take care of your children. దేవుడి ప్రొటెక్షన్ దొరకదు. No, you will not get the protection from ఎందుకంటే God. నీళ్ళు నువ్వు కట్టుకుంటున్నావు కదా. Because you're building your own house. కానీ నీళ్ళు నువ్వు కట్టుకుంటూ నాకు దేవుడే కట్టారని చెప్తూ ఉంటావు. You will build your own house and say, God built the house. కానీ ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అప్పుల పాలైపోతారు, వచ్చినవి కూడా పోతూ ఉంటాయి, పిల్లలకి ప్రొటెక్షన్ ఉండదు. కానీ దేవుడే నా ఇల్లు కట్టారని చెప్పుకుంటావు. You will not have peace. You will have a lot of problems. Sicknesses will be there. But you will say, God built your house. దేవుడు ఇల్లు కట్టనివన్నీ కూడా నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. కానీ కట్టారు కట్టారు కట్టారని నువ్వు అనుకుంటూ ఉంటావు. And all the things which God does not want to give you, you will be there in your house. That is problems. But you will say, God has built your house. నెక్స్ట్ వర్స్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంతే. The watchman stays awake and waits. దేవుని Unless the ప్రొటెక్షన్ Lord presents. లేదనుకో, నువ్వు ఎంత గన్మెన్స్ పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. When there is no protection that comes from the Lord, no matter how many gunmen you have, వాళ్ళు ఇలా ఓపిక చేసుకుని కూర్చున్నా కూడా ఉపయోగం లేదు. even if they open their eyes, there's still not going to be any protection. అంతే. ఇక్కడ అదే చూపిస్తుంది. That's what is meant. ఇక్కడ 10th వర్స్ ఉంది. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు పితరులైతే అదే విధమైన ప్రవర్తన ఉంటది. వాళ్ళు ఎప్పుడు దేవుని వదిలిపెట్టి వెళ్ళలేదు. And they will not depart from the living God. It says, so it shall be when the Lord your God brings you into the land of which he swore to your fathers, to Abraham. కదా. పౌలు బర్నబాస్ కూడా విడిపోయారు. Paul and Barnabas also were కానీ separated. అక్కడ వాక్యం ఏముంది? But what was mentioned? బర్నబా పౌలును వదిలి వెళ్ళిపోయాడు, పౌలు దేవుని సన్నిధికి చేరాడు అని ఉంది అక్కడ. Here, Barnabas departed from Paul, but Paul had gone into the seeking God. అంటే బర్నబా వెళ్ళిపోయాడు, అది దేవుడి చిత్తం అవునా కాదా అని తెలీదు. Barnabas went away, but whether it was the will of God or not, it was not known. కానీ పౌలు మాత్రము దేవుడి సన్నిధిలో ఉన్నారు అని చెప్తున్నారు, బర్నబాస్ మాత్రం వెళ్ళిపోయాడు అని అన్నారు. కానీ ఇది ఎవరి గురించి చెప్తున్నారు? డ్యూటరానమీ 6:10-12. Deuteronomy chapter 6 verses 10 to 12. Who is this? ఎవరైతే నాకు ఇంక వేరే సోర్స్ లేదు, వేరే వే లేదు, ఇంకా ఇదొక్కటే నాకు వాక్యం ఒక్కటే, ఇదే నన్ను చూడగలుగుతాది, ఇక్కడి నుండి మాత్రము నేను దేవుని వదిలే ప్రసక్తే లేదు అనుకుంటారు చూడు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. To the people who say there is no hope outside, but except in the word of God and the Lord, I'm going to focus on transforming myself according to the word of God. To those people, this verse is ఏమని? applicable. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను నీ జీవితాన్ని కడతాను, And the Lord says, here I am, I'm going to build your life. నేను నింపని ద్రాక్షరసం నేను ఇస్తాను నీకు. I will give you that vineyard which you do not have. నువ్వు త్రవ్వని నీ లైఫ్ లో ఊహించని తృప్తికర జీవితాన్ని నేను ఇస్తాను నీకు అని చెప్తున్నారు. I will give you those blessings which you are not at all working for. You don't నీకు have to work. ఏమి కావాలన్నా కొనుక్కో, అవన్నీ నేను నీకు ఇస్తాను Whatever you want to buy, you can buy because I'm going to give you. కదా, నేను ఇవ్వగలుగుతాను. I can give you. కానీ దేవుని నుండి వెళ్ళిపోవడానికి జాగ్రత్త పడు. But see to that you don't depart from the living God and forget the Lord that he has brought you out of the land of Egypt. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమోనని జాగ్రత్తగా చూసుకోనని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. From the book of Hebrews chapter 3 verse 12 it says, see to that you don't depart from the living God and land yourself into evil. ఇక్కడ అందుకే చెప్తున్నారు, యెహోషువ నువ్వు దేవుని సేవించలేవు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళావు, నేను దేవుడు అంటావు తప్పు చేస్తావు, దేవుడు అంటావు తప్పు చేస్తావు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడతావు, మరలా వెళ్ళి నాదేం తప్పు లేదు వాళ్ళదే తప్పు అని అంటావు, వెంటనే ఇటు నుండి ఇటు రెండు నాలుకలతో, రెండు మనస్తత్వాలతో, రెండు మాటలతో ప్రవర్తించుకునే రెండు జీవితాలు. అంటే ఇంట్లో ఉండేది ఒక మనిషే కానీ జీవించేది రెండు జీవితాలు. You're living in your house but double standard of living. You portray in two different characters and then you keep on sinning, you'll come out, you'll keep on sinning and you'll come out, and then you say you want to serve the living God.
నేనేమంటున్నా, What am I ఒకే saying? లైఫ్ లీడ్ చేయి. Lead one life. నీ లోపల ఒకటే బయట ఒకటే లైఫ్ లీడ్ చేయి. Lead that one life, both external and internal. కానీ ఇంట్లో భార్య దగ్గర భర్త దగ్గర ఒక లైఫ్, లోపల ఎవరికీ తెలియకుండా ఇంకొక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. Externally they live as husband and wife, but internally they have secret kind of sinning. అందుకే చెప్తున్నారు, ఇటువంటి క్యారెక్టర్ పెట్టుకొని నువ్వు ఎవరిని సేవించగలుగుతావు? నువ్వు సేవించలేవని ఇక్కడ జోషువా చెప్తున్నాడు. Having this kind of character, whom are you going to serve? Therefore you cannot serve the living God. Joshua is saying this. Deuteronomy 8:10. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనము. డ్యూటరానమీ 8th chapter 10th verse. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నెక్స్ట్, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, మంచి జాబ్స్ తెచ్చుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తర్వాత తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేశారని అంతే. నాకు వాక్యం తెలుసు, నేను మాట్లాడగలుగుతాను. అక్కడైనా ఎక్కడైనా దేవుడు ఉంటాడు. నాకు ఎప్పుడు నుండో దేవుడు తెలుసు కదా. You say in your heart, my power and might of my hand have gained me this wealth. You say, even I know Lord Jesus from the beginning. Even I can speak the word of God, not just in that place. దేవుడికి ఇష్టంగా మనుషులు ఉండటం కష్టం, కానీ మనుషులకి ఇష్టంగా దేవుడు ఉండాలని కోరుకోవడం అది పెద్ద పాపం అన్నది రియలైజ్ అవ్వట్లేదు. It's a very big sin when people want God to behave according to their convenience, but they are not realizing that they have to adapt themselves by what God tells them to. కదా, దేవుడు నిన్ను పిలిచి స్వస్థత పొందుకుని ఆయన అకౌంట్ లో వేసుకున్నారు అని అంటే ఆయన అకౌంట్ లో నువ్వు ఉండాలి. When God has called you, you have to be in the account of God. కదా, దేవుడి అకౌంట్ నువ్వు మార్చకూడదు. You cannot change the account that God was maintaining. కానీ ఇక్కడ ఏమవుతుంది, నా వల్లనే, నా ప్రార్థన వల్లనే జరిగిందని అనుకున్నారంట ఇక్కడ. In Deuteronomy 8 chapter 17 they were saying, it's my might and my power has gained me this wealth. నువ్వు తప్పు చేసి అబద్ధం చెప్పి బయట వారికి నిన్ను సత్యంలాగా కనపరుచుకుంటూ నేను కరెక్టే అని చెప్పుకుంటూ అదంతా కూడా నా వల్లనే జరిగింది, వాళ్ళ వల్ల కదని సింపుల్ గా చెప్పేస్తాం మనం. You have sinned and you have portrayed as if you are a very nice person and said, this is because of me this great things has happened in the అందుకే place. నేను చేసుకున్నాను, వాళ్ళు ఇచ్చింది కాదని అంటాము. And you say, I brought it upon myself this great నాకు prosperity. దేవుడు ఉన్నారు, దేవుడి వాక్యం ఉంది, God is there, his word is there. That's కానీ why నువ్వు I get అబద్ధాన్ని this. నడిపిస్తున్నావు, మోసం చేస్తున్నావు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావు, పనికి మాలిన ఇద్దరు సాక్షులను ఎన్నుకున్నావు అన్నది రియలైజ్ But అవ్వట్లేదు. you're not realizing that you have gathered scoundrels as false witnesses and you believed in the lies and you are partaken with the sinners. 18th verse. 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. అంతే, ఇది మర్చిపోతున్నారు. నిజంగా దేవునితో మాట్లాడితే నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పుకో. Really, if God is speaking to you, you will not go and tell that God is speaking to you. You don't have to brag. దానికి అర్థం ఏంటి, మీరు దేవుని సేవించలేరు. That means you cannot serve God. Exodus 20 verse 3 to 6. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 6 వచనములు. Exodus 20th chapter 3 to 6 verses. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడను కూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అయిపోయింది. 6th verse లో ఏముంది, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు, దేవుడు చెప్పిన మాటను పలకాలి.
దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. అవి లేకపోతే 4 తరాలు షిఫ్ట్ అవుతాయి. Do not take the name of the Lord God in vain and follow his commandments. If not, a third and the fourth generations will be visiting. The iniquities will be visited by God the Father. జోషువా 23:14 కెళ్ళండి ఇప్పుడు. యెహోషువ 23వ అధ్యాయము 14వ వచనము. జోషువ 23rd చాప్టర్ 14th వర్స్. ఇదిగో నేడు నేను సర్వలోకము మార్గమును వెళ్ళుచున్నాను. అది నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. నెక్స్ట్, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటినైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అది అనుభవపూర్వకంగా ఎప్పుడు జరుగుతుంది? When will you have the experience? నువ్వు అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందుకుంటావు? When will you gather experience? నా మాట అయినా తప్పిపోతుందేమో గాని దేవుడి మాట తప్పిపోదు. అది జరగలేదంటే తప్పు నాలో ఉంటది గాని దేవుడిలో ఉండదన్న అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? When will you have the proper understanding that God's word will not fail at all, but it is only your words that fail? When will you come to the proper understanding? కదా, ఏ విధంగా దేవుడు సమస్తము నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించారో అదే విధంగానే ఆయన కోపంతోనూ కూడా ఆయన సమస్తము తీసివేస్తారని కూడా మనుషులకు తెలియాలి. Man should know that God not only fulfills his word, but at the same time he can remove that promises given to you because of his wrath upon you. కదా, మీకు ఇచ్చింది కూడా తీసేవచ్చేమో. 15వ వచనం చూడండి. 15వ వచనం 15th వర్స్. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మును నశింపచేయు వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయును. అంతే మరి. మీకు ఊరికి ఎవరైనా మోసం చేస్తే మీకు కోపం వచ్చినప్పుడు మరి దేవుని మోసం చేస్తే దేవుడికి కోపం రాదా? When you get agitated when somebody is cheating you and deceiving you, will not God be upset with you when you are వస్తది deceiving కదా. him? నువ్వు తిరిగి వస్తే మళ్ళీ నువ్వు దేవుని సంపాదించుకుంటావు, మనిషిని కాదు. When you return, you will get God back into your life, not people. ఇప్పుడు దేవుడి తట్టు తిరగడానికి మాత్రమే చూడాలి. నీ తట్టు నువ్వు తిరగడానికి చూసావు నీకు వీపు కనపడుతుంది. See to that you turn towards God at all times, but when you turn towards yourself, only your back will be shown. ఈ సత్యం ప్రతి వాళ్ళకి తెలియాలండి. Everybody needs to know this truth. ఇది అందరూ తెలిసినా కూడా ఉపయోగం ఉండదు. But even if people know, it's not going to be useful. తెలిసిన వారు ధన్యులు, దాన్ని నిలబెట్టుకున్న వారు మరి అధిక ధన్యులు. Blessed is a person who knows the truth, and more blessed is a person who adapts to the వారు truth. మాత్రమే దేవుని చూడగలుగుతారు. Only these people who adapt to the truth can see దేవుడు God. నిన్ను దర్శించినప్పుడు నువ్వు కూడా దేవుని దర్శించేందుకు గుర్తు పెట్టుకోవాలి. And when నీకు God, నచ్చినప్పుడు దేవుడు, నచ్చినప్పుడు దేవుడు కాదని అనుకుంటున్నావు అనంటే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని కూడా నువ్వే మోసంలోకి పడేస్తున్నావు. you need to remember the day of visitation of the Lord in your life. Likewise, you should know that you should see God at all times, not in your own convenient time and a time when you don't like. You're not Ante only kada. cheating God, but you're cheating your own family and putting them into trouble. అందుకే నీలో తప్పున్నా కూడా తప్పు లేదన్నట్టు ఇంకొకరిని నమ్మించవచ్చు. Even when there is fault in you, you can believe as there's no fault ఎందుకంటే in నీకు you, దేవుడు భయం లేదు, నువ్వే నీకు దేవుడు కాబట్టి. because there's no fear of God inside you, because you are a God by yourself. కదా, దేవుడైతే తెలియాలి కదా అని అడుగుతావు And at the same time, you say, if it's God, means you should have known, isn't it? కదా. దేవుడైతే తెలియాలి కదా అని అన్నప్పుడు మరి నువ్వేం చేసావు కూడా నీకు తెలియాలి కదా. Well, you also should know what you have done, isn't it? నువ్వు అబద్ధం చెప్పావు అన్నది నీకు తెలియాలి కదా. You should know that you have been telling నువ్వు lies. మోసం చేసావని నీకు తెలియాలి కదా. You should know that you have false నువ్వు accused. మ్యానిపులేట్ చేసావని నువ్వు తెలియాలి You కదా. also know that you are manipulated. నువ్వు చేసిన తప్పని కూడా నీకు తెలుసు కదా. You know that you have sinned also. నీకు తెలుసు కూడా నాది తప్పు కాదని నువ్వు ప్రజెంట్ చేసుకున్నావని కూడా నీకు తెలుసు కదా. You know that you are presented as if you are innocent and the person is at fault. కదా, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. First know this. దేవుడైతే తెలియాలి కదా కాదు, నువ్వు ముందు నీకు తెలియాలి కదా నువ్వేం చేస్తున్నావు. Instead of telling that God should have known, you should know what all things you have done. కాబట్టి నువ్వు దేవునికి అన్ను తెలుసు అన్న ప్రశ్న ఎటువంటి సిచ్యువేషన్ లో వేసుకుంటారంటే, నేను తప్పు చేసినా దేవుడికి తెలుస్తుంది, అమ్మో నేను జాగ్రత్త పడాలన్న దగ్గర ఉండాలి. కానీ దేవుడికి అయితే తెలియాలి కదా అన్న దాంట్లో ఉన్నావనంటే నువ్వు దేవుని ఇప్పుడే కాదు ఏ తరంలోనూ ఏ యుగంలో కూడా నువ్వు సేవించలేవు. You should say that God knows my secret sins and thoughts. He knows everything, and then come out of it. But you should not say, God, isn't it? He should have known. He should have told. Why is it in it? That means you can never serve God, not only now, in all the generations. ఏ ఉద్దేశంతో దేవుడి దగ్గర ఉంటావు
ఆయన నీ దగ్గర అలాగే ఉంటారు. The way you are approaching God, God also will approach you the same way. నీకు ప్రత్యక్షపరచబడాలా? Why should God appear to you? నీ ఉద్దేశమే సరిగ్గా లేదు, When your intentions నీ itself is ఆలోచన wrong, విధానమే సరిగ్గా when లేదు your way of thinking itself is wrong, కదా. దేవుని పరీక్షించడం కాదు, ఫస్ట్ ఇక్కడ వాక్యము నిన్ను నువ్వు పరీక్షించుకోమంది, దేవుని పరీక్షించుకోమని చెప్పలా you're not supposed to test God or tempt God. You need to test and analyze yourself కదా. according to the word of God మీరు or not. ధన్యత అని అంటాను, టెస్ట్ మీ అని చాలా సార్లు వాక్యం నుండి చెప్పడం I జరిగింది. told you many occasions, God told, test me according to the word of కానీ God. మంచిగా ఎవరు టెస్ట్ చేయరు, చెడుగు టెస్ట్ చేసుకుని ఆ టెస్ట్ లో కూడా వాళ్ళకు అనుగుణంగానే డిసిషన్ They తీసుకుంటారు. don't want to test God according to the word of God, but they test God for the wrong cause, and there also they want to test according to their convenience. అందుకే జెర్మియా 4:10 లో కటకట యెహోవా బాగానే మోసం చేసితివే అని ఉంటది ఇక్కడ. That's the reason Jeremiah 4:10, Jeremiah tells to God, oh Lord God, you really deceived these people. కదా. డిసీవ్ అంటే ఏంటి? What's the meaning of సరే deceiving? సరే చూపించేస్తాను నీకు ఒకసారి. జెర్మియా 4:10 తీయండి. ఇర్మియా 4వ అధ్యాయము 10వ వచనము. జెర్మియా 4th చాప్టర్ 10th వర్స్. అప్పుడు నేను ఇట్లాంటిని కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. దేవుడు డైరెక్ట్ గా మోసం చేయాల. The Lord God did not directly deceive. దేవుడు మోసం చెయ్యడు. God will not cheat. కానీ నువ్వు చక్కగా ఏమి అరగనట్టు వచ్చి దేవుడిని మోసం చేస్తావు చూడు, దానికి తగ్గట్టు నీకు దొరుకుద్ది. ఎలాగో చూపిస్తా. జెర్మియా 6:13. But you have come with the intention of cheating God and deceiving. Therefore, God will repay to you according to what you have come. మర్చిపోవద్దు ఇది మాత్రం. ఇర్మియా 6వ అధ్యాయము 13వ వచనము. 6th చాప్టర్ 13th వర్స్. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తమ హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు, కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంత ఇండైరెక్ట్ గా జరుగుతుందని నేను. Therefore, they shall fall among those who fall. 12వ వచనం. 12వ వచనం 12th వర్స్. ఏమయూ మిగులకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంతే. నువ్వు ఎలా వస్తావు, నువ్వు పైన వచ్చి ఎన్ని ప్రేమ కలిగిన మాటలు మాట్లాడినా నీ లోపల ఉన్నదే నీకు జరుగుద్ది. Whatever sweet swelling words you come and present, but then internally what kind of venomous person you are, that's what will బయట happen to you. ఎంత మంచిగానే ఉండు You must be externally a very good person. కదా. కాబట్టి ఐజియా 5:16 కి వెళ్ళండి ఒకసారి. ఏషియా 5వ అధ్యాయము 16వ వచనము. ఏషియా 5th చాప్టర్ 16th వర్స్. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమ పరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. అంతే. నీలో నీతి ఉందంటే నీలోనే పవిత్రత అన్నది దేవుడు చేస్తారు. ఎలాగంటే నువ్వు పవిత్రపరచబడ్డావు అంటే దేవుడు పవిత్రపరచబడినట్టు. When you turn towards righteousness, that means you are having holiness, and thereby you are proclaiming that God is holy. కానీ నువ్వు పవిత్రపరచబడలేదనుకో, దేవుడు పవిత్రపరచబడడు కాదు, దేవుడు ఎప్పుడు పవిత్రుడే. But when you are not pursuing holiness in your life, that doesn't mean God is not holy. You are that కాబట్టి unholy person. నీ పశ్చాత్తాపంలో దేవుని నీతి ఉండాలి. Therefore, in your forgiveness, God's righteousness should prevail. Psalms In 99 your verse 9. repentance, God's righteousness should prevail. కీర్తనలు 99వ అధ్యాయము 9వ వచనము. Psalms 99 చాప్టర్ 9th వర్స్. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతముల ఎదుట సాగిలపడుడి. 5వ వచనం. 5th వర్స్. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠముల ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. అంతే. కాబట్టి నీ అపరాధం సాగిలపడాలి, నీ అబద్ధం సాగిలపడాలి, నీ బలహీనత సాగిలపడాలి, నీ ఎముకలు సాగిలపడాలి, నువ్వు సాగిలపడాలి. Therefore, your weaknesses, your all wrong deeds, your lies, and your own body should worship and fall down. కానీ ఈ కాలంలో మనుషులు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే వాళ్ళకి పరిశుద్ధత. But whatever people decide, they think that is their holiness. కదా. 1 సమూయేలు 6:20 చూడండి ఒకసారి. 1 సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనము. 1 సమూయేల్ 6th చాప్టర్ 20th వర్స్. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి. అంతే.
ఎవరి దగ్గరికి వెళుతారు అంటే దేవుడు ఇక్కడ మందసమును పంపించుటకు విషయంలో వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానం అక్కడ. This is the way of their thinking when they want to send the covenant back. అయ్యో ఆ అది నిబంధన ఆత్మ అక్కడ తత్వం. ఎవరు ఆయన సన్నిధిలో ఎవరు నిలబడగలుగుతారు? ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి తప్పులు చేసి వచ్చి నేను దేవుడి సన్నిధిలో నిలబడ్డానని చెప్పుకునే దినాలు ఇవన్నీ. These are the days when people commit sin and they come and say, I'm standing in the presence of the Lord. ఫిలిష్తీయులకు తెలిసింది దేవుడి సన్నిధిలో ఎవరు నిలబడగలుగుతారు The అని Philistines were able to say, who is able to stand before this holy Lord God? కదా. చూడండి 1 Chronicles 28:9. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనము. ఫస్ట్ క్రానికల్స్ 28th చాప్టర్ 9th వర్స్. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు. అందరి హృదయాలు అక్కడ చక్క కొడుకు చెప్తున్నాడు, నాయనా బాబా వచ్చి కూర్చో, నీ తండ్రి యొక్క దేవుడు నేను నమ్మినవాడు, And so నేను నమ్మినవాడు నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయంలో తెలుసు. నేను తప్పు చేసింది కూడా ఆయనకు తెలుసు, నాయన ఇది మర్చిపోకని చెప్తున్నాడు. And David is telling, my child Solomon, come sit down, I have some lecture to give you. Look, this is what it is all about. My God whom I serve is a father, and serve him with a loyal heart and with willing mind. For the Lord searches all hearts and understands all the intents of the thoughts. అన్ని ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు God knows every thoughts, every కాబట్టి intent. ఆయన అందరి హృదయాలు పరీక్షిస్తారు, అందరి ఆలోచన ఆయనకు తెలుసు కాబట్టి ఫస్ట్ నువ్వు ఆయన తెలుసుకో. Therefore, you need to know God because God knows all your thoughts and your secret sins. ఇది మీరు మర్చిపోవద్దు. ఇది Never forget 1 ఈ Chronicles పాయింట్ 28:9 ఎప్పుడు మీరు at all. మర్చిపోవద్దు. Never forget this point అక్కడ of this verse. ఏమని చెప్తున్నారు? ఫస్ట్ కూర్చోబెట్టుకుని What does David say to నన్ను వచ్చి Solomon? కూర్చో ముందు, He said, come, I have a word నీ for you. తండ్రి అయినా నేను నమ్మిన దేవుడి గురించి చెప్తున్నాను ఆయన నీకు. And he's saying, know the God of your father and serve him, the one whom నా I know. కొడుకు కాబట్టి నీకు ఇచ్చే స్వాస్థ్యం అదొక్కటే. నేను If I have to give something to you as an ఆయన inheritance, this is what ప్రతి I'm doing. హృదయాన్ని పరీక్షించగలుగుతాడు. God will search all the hearts. ఆయనకి తెలియదు కదా అని నువ్వు చెత్త వేషాలు మాత్రం వేయక. Don't think that God doesn't know and you go in a wrong way. అన్ని పరీక్షిస్తారు. ప్రతి ఆలోచన ఆయనకి బాగా తెలుసు. నువ్వు తెలివైనడు కదా, ఆయన అయితే తెలివైనోడే. You think you're a wise person, but God is more wiser. God knows everything, your thoughts, your intentions. And నువ్వు your ఏమై plans. చెయ్యాలనుకున్నా ఆయనకు ముందే తెలిసిపోతుంది. Even before you can do, God knows what are your intentions. కాబట్టి ఫస్ట్ ఆయన గురించి నువ్వు తెలుసుకో. First, therefore, know about God. ఆయన your నిన్ను Lord. పరీక్షిస్తారని ఫస్ట్ తెలుసుకో. Know that God will examine నీ your heart. ఆలోచన తెలుసని తెలుసుకో. Know that God will know your నువ్వు thoughts. ఏం చెయ్యాలనుకుంటున్నావు కూడా ఆయనకు తెలుసని తెలుసుకో. God knows what you're going to do. కాబట్టి ముందు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించు. Therefore, you need to serve the Lord with a loyal heart and with a willing mind. అప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. Then you will find him, even నీకు if you seek him. ప్రత్యక్షమవుతారు. He will appear to you. నువ్వు ఆయన వదిలేసావో But if you forsake him, నువ్వు ఆయన వదిలేస్తావు, you will forsake him. కానీ పూర్తిగా నిన్ను త్రోసివేస్తారు. But he will cast you off forever. నిత్యముగా ఎవర్ లాస్టింగ్ అని ఉంది. నిత్యముగా He will ఆల్వేస్. cast you off forever, at all times, eternally. You will ఇంకంతా be- జీవితం సర్వనాశనమే. అదే చేసుకున్నాడు An పాపం. entire life will be spoiled, and that's what happened to him. ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకో. First, know God. దేవుణ్ణి తెలుసుకుని నాయన నేనేం తప్పు చేశాను, తెలుసో తెలియకో తప్పు నువ్వు తెలుసో తెలియకో తప్పు చేశానంటే నీ దేవుడు తెలుసో తెలియకో అన్నప్పుడు తెలియకో పక్కన పెట్టి నువ్వు తెలిసిందే చేసావు అని అంటే తీసుకుంటారు. Whether you say God intentionally or unintentionally have sinned means God is not going to talk about the unintentional part because he knows very well that you have intentionally sinned. లేదంటే ఏమవుతుంది Otherwise, what will happen? కదా. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. I'll show you when people say by the grace of the Lord when somebody Isaiah asks us. 65:11. యెషయా 65వ అధ్యాయము 11వ వచనము. యెషయా 65th చాప్టర్ 11th వర్స్. 11వ వచనము. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచు వారలారా, అదృష్ట దేవికి పానీయార్పణమును సమర్పించు వారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. 60. చదవండమ్మా. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదానినైన దానిని చేసితిరి, నాకు ఇష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. అంతే. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అంటారు కదా చాలా మందికి. దేవుడు నియమించే అదృష్టం. Many people say by the grace of God. Yes, this is the grace that God is going to show up on the people when they're leading in the wrong way. ఎప్పుడు నేనైతే చెప్పను. I will never say this. By the grace of God, I'm doing this. గ్రేస్ నువ్వే చూడు నాలో ఉందా లేదా అన్నది. You need to check if the grace is there in your నేను life. or not. చెప్పుకోను. I will not tell. ఉందా లేదా, నా లైఫ్ లో కృప ఉందా లేదా, నా లైఫ్ లో దేవుడు ఉన్నాడా లేదా,
With the నా grace- నోట్లో దేవుడు ఉన్నారా లేదా, నా పశ్చాత్తాపంలో దేవుడు ఉన్నారా లేదా, నా థాట్స్ లో నా ఆలోచనలో దేవుడు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా నేను ఎదుటివారితో మాట్లాడేటప్పుడు నా మధ్యలో దేవుడు ఉన్నారా లేదా, ఫోన్లో చెప్పుడు మాటలు వినేటప్పుడు దేవుడు ఉన్నారా లేదా, ఎదుటివారి మీద తీర్పు తీర్చేటప్పుడు నా దేవుడు ఉన్నారా లేదా, నా గొప్పలు నేను చెప్పుకునేటప్పుడు దేవుడు ఉన్నారా లేదా చెక్ చేసుకో ఫస్ట్. You need to check whether God లేకపోతే is అదృష్ట దేవతే ఉంటది. You need to check whether God is there in your life or not by the way you speak to others, by the thoughts that occurs to you, even if there is a telephonic conversation or in any point of time, whether God is there or you talking great about yourself, exalting yourself in all your ways, actions, deeds and words and thoughts, whether God is there or you are there. Otherwise you will have a different kind of God in your life. కదా, అందుకే ఆ కాలంలో బోయాజు రూతు ఎట్లాగంటే దేవుడు నీకు తోడుగా ఉండును గాక అన్నప్పుడు దేవుడు నీతో ఉండును గాక అని వాళ్ళు చక్కగా వాళ్ళు గ్రీట్ చేసుకునేవారు. In the book of Ruth, the way they greet one another is let the peace be upon you, means the other person will greet and say, yes, the వాళ్ళు peace of God. చెప్పుకున్నారంటే నిజంగానే వాళ్ళు వాక్యం ఉంది కాబట్టి. If they say that means for sure God is there in their life. కదా, ఎలా ఉన్నారు, వాక్యానుసారమైన జీవితం ఉన్నంత కాలము నేను బాగుంటానని చెప్పు. The same as far as the Lord of God is, the word of God is there in my life, I'll be good. అంతే. ఐజయా 63:10 చూడండి ఒకసారి. ఏషియా 63వ అధ్యాయము 10వ వచనము. ఏషియా 63rd chapter 10th verse. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన ఆత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. అందుకే చెప్పాడు పాల్, పరిశుద్ధాత్మని దుఃఖించుకుడి, మీకు మేలైన దాన్ని దూషణ పాలన చెయ్యకూడని ఎందుకు చెప్పాడు అనుకుంటున్నావు? That's a నువ్వు reason. పరిశుద్ధాత్మని దుఃఖించావు అంటే పరిశుద్ధాత్మ నీకు విరోధి అయి ఉంటారు, నువ్వు దేవుని సేవించలేవు, That's the నీ reason పాపములు పరిహరించబడవు. Paul in the book of Ephesians said, do not grieve the Holy Spirit, and when the Holy Spirit is grieved, you cannot serve God. Therefore, he will not pardon your transgressions and your sins. ఐజయా 63:10 రాసుకోండి అక్కడ మీరు. Never forget Isaiah 63:10. దానికి ఆరో వేసుకోండి, Put an arrow mark to it. పరిశుద్ధాత్మని దుఃఖించుకుడి అని రాసుకోండి. 4:30 of Ephesians, it says, do not grieve the Holy Spirit. Put that arrow mark there. అంతే. ఎందుకంటే ఆ దేవుడికి తిరుగుబాటు చేశావంటే పరిశుద్ధాత్మని దుఃఖింప చేయక ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేయను. అంటే నీ వెనకాలన్న శత్రులతో చేయాలి, నీతో యుద్ధం చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. But they rebelled and grieved his Holy Spirit, so he turned himself against them as an enemy and he fought against them. God himself is becoming your enemy. కరెక్ట్ కాదు అది. కాబట్టి ఆరో వేసుకుని పరిశుద్ధాత్మను దుఃఖించొద్దు, తర్వాత ఆయన నీ పాపములను పరిహరింపజేయడు. And do not grieve the Holy Spirit of God. Put that arrow mark, Ephesians 4:30, and then he will not pardon your transgression sins. తర్వాత Both from- ఇంకో మళ్ళీ ఆరో మార్క్ వేసుకోండి. Put another arrow mark. మళ్ళీ ఆరో మార్క్ వేసుకుని ఏం చెప్తారు అక్కడ, నీకు నువ్వు ఏదైతే విలువైనది నేర్చుకున్నావో అది దూషణ పాలు చేయొద్దు. So whatever good you have gathered, do not corrupt it, do not defile it. ఎజ్రా 8:22 చూడండి. ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనము. ఎజ్రా 8th chapter 22nd verse. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పియుంటిమి. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కల్పాలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. అంతే, సిగ్గు నాకు తోచును అనంటే దేవుని యొక్క శక్తి బలము అంతా తెలిసి ఆ తప్పులు చేసి మరలా రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే పరిస్థితి వచ్చిందని సిగ్గుపడుతున్నారు వాళ్ళు. They're feeling bad that they did all the mistakes and again they had to go and ask for the Lord or the King for చెప్పేశారు, help. దేవుడి హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది ఎవరికి పోతుంది అన్నది అక్కడ చెప్పేశారు. Very clearly it is mentioned who will have the hand of God as a blessing and who will lose the God in their life. హీబ్రూ 10:38 చూడండి ఒకసారి. హిబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. హిబ్రూస్ 10th chapter 38th verse. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఎందుకంటే అతనితో యుద్ధం చేసే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి, వాళ్ళతో యుద్ధం చేసే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి. In Hebrew 10:38, what will happen? God himself will become an enemy and fight against them. ఎగ్జోడస్ 34:7 చూడండి ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనము. ఎగ్జోడస్ 34th chapter 7th verse. ఆయన 1000,000 మందికి కృపను చూపుచు
దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా అంతే, ఇది గుర్తు పెట్టుకోండి, దోషులను నిర్దోషులుగా దేవుడు ఎంచరు. కానీ నువ్వు ఎంచావు అంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకో. God will by no means clear the guilty. But if you are clearing the guilty people, then what will happen to you? కదా, ప్రతిదీ మనమే నువ్వు మర్చిపోయి ఉంటాం. వాళ్ళు మర్చిపోరు, కానీ మనమే చెప్పేస్తాం నువ్వు మర్చిపోయావని. We keep on telling you have forgotten, but actually they won't have forgotten. నీ వల్ల అవ్వదు, నువ్వు మర్చిపోతావన్నీ. You will say you cannot do, you forget everything, you will say others. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? What are you actually doing? స్టేట్మెంట్ నువ్వే చేస్తున్నావు. అక్కడ You are making a statement and a judgment. అక్కడ దోషులు నిర్దోషులుగా నువ్వే చేసేస్తున్నావు, నిర్దోషులను దోషులుగా You are చేసేస్తున్నావు. making an innocent man as guilty and you're clearing the guilty నువ్వు simultaneously. పాపం తప్పు చేసావని నీకు తెలుసు, ఇంకొకరి మీద నువ్వు నింద వేసేస్తున్నావు అని అంటే ఆ మనిషి మీద నింద రావచ్చు, కానీ దేవుడు నీ మీదనే దృష్టి పెట్టి నీకు శిక్ష విధిస్తాడు. You have sinned, you have been acquitted, you have committed the crime, and then you blame it on others. That means you should know that God will punish you only for that. ఎందుకంటే దోషులను నిర్దోషులుగా దేవుడు ఎంచరు. మరి నువ్వెవరు ఎంచడానికి? నువ్వు దేవుని సేవిస్తే నువ్వు ఎంచవు, దేవుని సేవించట్లేదు కాబట్టి నువ్వు ఎంచుతున్నావు. Who are you to forgive the guilty person when God will not clear the guilty person? Therefore, you cannot serve God. కదా, మనమే చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. We ourselves keep forgetting many times. కానీ మనం మర్చిపోతూ ఉంటాము, మిగతా వాళ్ళు కూడా నువ్వు కూడా మర్చిపోయని చెప్పేస్తూ ఉంటాం. We forget, but at the same time we tell you are forgetting everything. కానీ అక్కడ కన్ఫెస్ చేస్తున్నారు, అయ్యో నేను మర్చిపోయానని కన్ఫెస్ చేస్తున్నారు. అక్కడ No other person is telling, yes, I forgot, it slipped out of my mind. You కాదు, still, యాక్సెప్ట్ చెయ్యాలి. you need to accept it. కదా, ఐజా 27:11 చూడండి. యెషయా 27th chapter 11th verse. అని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. అది నిన్ను సృష్టించిన వాడే నీ మీద జాలి పడ్డాను ఇక్కడ చెప్తున్నారు. Here it clearly says the Lord God who created you will not have mercy on you. బుద్ధిగల జనములు కారు అంటే ఏంటి తెలుసా? వాళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళకి తెలుసు, కానీ బయట మాత్రము వాళ్ళు చూపించుకోరు. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తప్పు చేశారని చూపించుకుంటారు. These people don't have understanding because they will not accept their sins and their crime, but they will show as if they are innocent and show that the other person is guilty. కాబట్టి దేవుడు ఒక మాట చెప్తా అంటే నువ్వు స్టేట్మెంట్స్ తెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ నీ ఎవ్వరూ మాట్లాడరు నీ గురించి. You are making a statement, but actually nobody is talking evil నువ్వు about ఒకరి you. గురించి మాట్లాడేస్తున్నావు, స్టేట్మెంట్స్ పెట్టేస్తావు. You are causing by gossiping against others. కానీ వాక్యం ఉండాలి, ఇది నా పని కాదు, దీని వంక నేను చూడనని అన్నారనుకో, వాళ్ళు గొప్పలు అయిపోతున్నారు, నీ మీదకి తీర్పు వస్తుంది అన్నది నువ్వు రియలైజ్ అవ్వవు, ఎందుకంటే బుద్ధి లేని జనాంగం కాబట్టి. And the other people are telling, okay, I have the word of God, I'm not going to be influenced by whatever speech I'm hearing against me. They will become great, but you will become a person without understanding. ఎందుకంటే బుద్ధి గల జనులు కారు అని అంటున్నారు. Because it says you're a person who's not having understanding. నన్ను సేవించేవారు నా యొద్ద ఉంటారు, నా మాట వింటారు అని వాక్యం చెప్తుంది. The word of God says people who serve God will listen to the word of God and obey to it. లెవిటికస్ 10:3 చూడండి ఒకసారి. లేవి 10:3. లేవియ కాండము 10వ అధ్యాయము 3వ వచనము. లెవిటికస్ 10th chapter 3rd verse. అప్పుడు మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలు అందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అంతే, ఇది దేవుడు చెప్పిన మాట. నన్ను సేవించు వారిని, ఎవరు నన్ను సేవిస్తారో, ఎవరు నా మాట వింటారో వాళ్ళని నేను పవిత్రపరచుకుంటాను, శుద్ధి చేసుకుంటాను. But those who come near me, I must be regarded as holy, and before all the people I must be glorified. లెవిటికస్ 20:26. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనము. లెవిటికస్ 20th chapter 26th verse. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. అంతే, అంటే ఈ లోకం నుండి వేరుపరిచాను నేను. అన్యజనులు అంటే లోకం నుండి. లోకంలో అందరూ వాక్యం చదువుతారు, కానీ అందరిలోనూ దేవుడు ఉండరు. అందుకనే చెప్తున్నారు, లోకం నుండి ఏర్పరచబడిన వారు దేవుడి స్వరము వినగలుగుతారు, అన్యుల స్వరము వినరు వాళ్ళు. Those who are, you have to be separated from the world, only then you can become holy, because a stranger will not, the sheep will not hear the voice of a stranger, they will hear only the voice of the shepherd. రూత్ 1:15-16. రూతు 1వ అధ్యాయము 15-16 వచనములు. రూత్ 1st chapter 15 and 16 verses. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయెను, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమలాడుకొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చెదను,
నీవు నివసించు చోటనే నేనును నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే రూత్ యొక్క ఇంకొక తోటికోడలికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇద్దరు ఆడవాళ్ళకి, అంటే ఒకరు వాగ్దానం ద్వారా పుట్టినవారు, ఒకరు వేసెకు పుట్టినవారు. Both are the same daughters-in-law, but look at the way they were conducting themselves. అంతే, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో వారిని పోలి ఉంటావు, వారి వెంబడి తిరుగుతావు, వారే నీ జనులు, వారే నా దేవుడు. ఇక్కడ వాక్యం చెప్పింది, నాకు దేవుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్తే నా దేవుడు నాతోనే ఉంటారు అని చెప్పుకొని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో కూడా నీకు తెలియట్లేదు. You don't know whom you're following, because though people say God is there with me also, but you do not know whom you're following. ఎందుకంటే నీ తోటికోడలు తన జనుల దగ్గరికి, తన దేవుని యొద్దకి వెళ్ళింది. Here the mother-in-law is telling that your co-sister has gone in search of her own people, కానీ and her ఆమెకి God. దేవుడు తెలుసు. But she knew God. కానీ ఆమె దేవుడు తెలిసి కూడా అన్యులాగా ప్రవర్తించింది. She knew God, but she behaved like a Gentile. కానీ ఇక్కడ రూత్ ఏమంటుంది? రూత్ దేవుణ్ణి నమ్మిన ఆమె కాదు, ఆమె అన్యురాలు. But Ruth was a Gentile. She was not an Israelite. ఒకటే చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి. She simply made a statement telling to the mother-in-law, your people shall be my people, and అదే your God my God. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకం నుండి ఏర్పరచబడిన వారి కొరకే నేను ప్రార్థిస్తున్నాను, కానీ ఈ లోకం కొరకు ప్రార్థించట్లేదు అని చెప్పారు. In John chapter 17, Jesus said, I am praying not for the world, but only for those people who are separated from the world. కదా, మీరు సేవింపలేరు అని ఒక్క మాట చెప్పేశారు. Joshua clearly said that you cannot serve God. దానికి అర్థం ఏంటంటే స్టేట్మెంట్స్ లో దేవుని సేవించేది ఉండదు. That means in mere statements doesn't make you a serving God. కానీ నువ్వు పశ్చాత్తాపడి నువ్వు పలికే మాటల్లో దేవుడు ఉన్నారంటే నువ్వు దేవుని సేవించగలుగుతావు. But when not only making a statement, in your genuine repentance, if you adapt yourself, then it means that you're serving God. నీకు ఏం కావాలో నువ్వు నిర్ణయం తీసుకో, అలాగే